హరి ఓం. అయితే నాకు ఇక్కడికి వచ్చిన తరువాత రామాలయంలోకి వెళ్ళి బయటకు వస్తుంటే ఒక మాట మనస్సుని స్పృశించింది. మనకి ఏది ప్రమాణము అంటే ఇది వేదభూమి. మన జీవితానికి అంతటికీ కూడా ప్రమాణం ఏది అంటే శృతి. శృతి అంటే వేదం. వేదమే ప్రమాణము. వేదము ఏం చెప్పిందో అదే మనకి తీర్పు తప్ప వేద విరుద్ధమైనటువంటి వాదన ఏదైనా వస్తే దాన్ని మనం లెక్క పెట్టాం. వేదం ఏం చెప్పిందో దాన్ని అంగీకరిస్తాం. మనకి చిత్రమైన విషయం ఏమిటో తెలుసా అండి? నాస్తికుడు అంటే ఈశ్వరుడు లేడన్నవాడు నాస్తికుడు కాడు. వేదము ప్రమాణము కాదన్నవాడెవడో వాడు నాస్తికుడు. అందుకని వేదము యొక్క ప్రమాణమును అంత స్థాయిలో అంగీకరిస్తాం మనం. ఆ వేదము దేని గురించి మాట్లాడుతుంది అంటే వేదము మనుష్య జన్మకి సంబంధించి మనుష్యుడు ప్రవర్తించవలసినటువంటి విధానమైన ధర్మముల గురించి మాట్లాడుతుంది. ధర్మం అనగా ఏమి? ధర్మం అంటే దేనిని మీరు ఆచరించడం వల్ల మీరు రక్షింపబడతారో, దానిని రక్షించి మీరు రక్షణ పొందుతున్నారో, దేనిని ఆచరించడము చేత ఆ ధర్మమే ఈ లోకమునంతటిని ధరిస్తోందో దానికి ధర్మం అని పేరు. అది శాస్త్ర విరుద్ధము లోక దూష్యము కానిదై ఉంటుంది. అటువంటి ధర్మాన్ని ఎవరు పడితే వాళ్ళు చెప్పచ్చా? నేను అయ్యా ఇదిగోనండి ఇది ధర్మం అని చెప్పచ్చా అంటే అలా చెప్పడానికి అధికారం లేదు. మరి ఎవరు చెప్పాలి? వేదం చెప్పాలి. వేదమే చెప్తుంది ధర్మాన్ని. నువ్వు ఇలా జీవించాలి. ఎక్కడిది ప్రమాణం? వేదం ప్రమాణం. వేదంలోంచే మనకి ధర్మాన్ని చెప్తారు. ఆ ధర్మాన్ని మనం అనుష్ఠాన పర్యంతం తీసుకొస్తాం, అంటే ఆచరణలో చూపించాలి. అయితే ధర్మములు ఋషులు మనకి స్మృతుల కింద తీసుకొచ్చారు. శృతి నుంచి స్మృతి వస్తుంది. శృతి అంటే వేదమునకే శృతి అని పేరు. శృతి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే వేదాన్ని పోస్టల్ ట్యూషన్లో నేర్చుకుంటానండి, లేకపోతే రేడియోలో సంగీతం నేర్చుకున్నట్టు నేర్చుకుంటానండి అంటే వేదం అలా నేర్చుకోవడం కుదరదు. వేదం నేర్చుకోవాలి అంటే గురుముఖత మాత్రమే నేర్చుకోవాలి. ఎందుకంటే గురువు స్వరంతో పలుకుతాడు వేదాన్ని. ఆ స్వరము ప్రధానమై ఉంటుంది వేదానికి. ఆ స్వరం తప్పితే వేదము యొక్క మంత్రము చేత ప్రతిపాదింపబడినటువంటి అర్థము మారిపోయి వ్యతిరిక్తమైనటువంటి ఫలితం వస్తుంది. అందుకని స్వరప్రధానమైనటువంటి వేదాన్ని గురువుల దగ్గర మాత్రమే అభ్యసించాలి. ఒకవేళ వేదం చదువుకోలేదు, అయ్యో నేను వేదం చదువుకోలేదు ఎలాగండి అని బెంగ పెట్టుకోక్కర్లేదని చెప్పింది శాస్త్రం. వేదమునందు నువ్వు ప్రామాణ్య బుద్ధిని కలిగి ఉండు. వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి విషయమును గుర్తెరుగు. వేదము చదువుకున్నవాడు కనపడినప్పుడు ప్రణిపాతం చెయ్యి. నీ ఇంటికి ప్రయత్నపూర్వకంగా వేదముచిన పండితుణ్ణి తీసుకొచ్చి వేదమంత్రాలు వారితో స్వరబద్ధంగా చెప్పించుకో. చాలు. ఎక్కడ వేద గానము వినపడుతుందో అక్కడ రక్షణ కలుగుతుంది. వేదమే గాయత్రి స్వరూపము. అటువంటి వేదము గురువు నుండి శిష్యుడు విని నేర్చుకుంటాడు కాబట్టి దానికి శ్రోత్రేంద్రియ సంబంధము కలిగినది కాబట్టి దానికి శృతి అని పేరు. అటువంటి శృతిలో మనుష్యుడు ఆచరించవలసినటువంటి ధర్మమునకు సంబంధించినటువంటి నియమములనన్నింటినీ ఋషులు ఏరి క్రోడీకరించారు. క్రోడీకరిస్తే వారికి స్మృతులు అని పేరు వచ్చింది. స్మృతి ఎప్పుడు దేన్ని అనుసరించి మాట్లాడుతుంది అంటే స్మృతి స్వతంత్రంగా మాట్లాడదు. ఒక గౌతమ స్మృతి, ఒక మనుస్మృతి, ఒక యాజ్ఞవల్క్య స్మృతి అని స్మృతి అంటే ఆ ఋషి తయారు చేసినటువంటి ధర్మసూత్రములు. అవి ఋషి స్వతంత్రముగా చెప్పవచ్చా? చెప్పకూడదు. ఎక్కడి నుంచి చెప్తాడు? వేదంలోంచి తీసి చెప్తాడు. అందుకని స్మృతి ఎప్పుడు ఎవరిని అనుసరించి నడుస్తుంది? వేదమును అనుసరించి నడుస్తుంది. ఇక్కడ కాళిదాస మహాకవి ఒక అందమైన ఉపమానం వేశాడు. దిలీప చక్రవర్తికి సంతానం లేదు. సంతానం లేకపోతే ఆయన్ని కామధేనువుని సేవించమని చెప్పారు. కామధేనువుని సేవిస్తే నీకు బిడ్డలు కలుగుతారన్నారు. ఆ కామధేనువుని సేవించడం కోసం అని చెప్పి దిలీప మహారాజు నిరంతరము కామధేనువు వెంట నడుస్తుండేవాడు రక్షించడానికి. ఆ కామధేనువు వెంట నడుస్తున్నటువంటి దిలీపుని యొక్క అడుగు జాడలలో ఆయన భార్య అయినటువంటి సుదక్షిణాదేవి తన అడుగులు వేస్తూ నడిచేది. దిలీపుడి వెంట నడిచినటువంటి సుదక్షిణాదేవి ఎలా నడిచింది అంటే శృతిని అనుసరించి స్మృతి నడిచినట్లు అని ఉపమానం వేశాడు. అంటే స్మృతులు వేదమును ఎంతగా ఆదరించి వేదబద్ధమై నడుస్తాయన్న దానికి అది ఉదాహరణ. అటువంటి స్మృతులు మనకి ధర్మశాస్త్రాన్ని నిర్దేశిస్తాయి. ఈ ధర్మము ఎవరి కొరకు అంటే
సమస్తమైనటువంటి జీవులలో ధర్మమును ఆచరించవలసినటువంటి అవసరము మిగిలిన ప్రాణులకు ఉండదు. ఎందుచేత వాటికి బుద్ధి లేదు కనుక. ఏమంటే ఒక ఆవు ఉంటుంది, ఆ ఆవు గడ్డి తింటుంది, లేకపోతే ఎక్కడో దానికి పచ్చటి గడ్డి కనపడి చూసుకోకుండా ఒక ఏటి ఒడ్డుకు వెళ్ళి ఆ ఏటిలో జారి పడిపోతుంది. బుద్ధి లేదండి అని అనరు. లేకపోతే ఆ ఆవు పాలని ఎవరో పితుక్కుంటే ఇచ్చేసింది, ఆ మాత్రం బుద్ధి లేదంటే దానికి ధర్మం తెలీదా అనకూడదు. పశువులకి ధర్మం ఉండదు, అది పశుధర్మము ఒక్కటే మాట. అప్పటికి ఆ ఉపాధిని అనుసరించి దానికి ఏది చెయ్యాలనిపిస్తే అది చేసేస్తుంది అంతే. అంతేకాని ఇది ఇలా చెయ్యవచ్చా అని ఏం ఉండదు, ఇంకా దానికి ఏం నియమావళి ఉండదు. కానీ మనుష్యుడికి సంబంధించి మాత్రం అనేకమైన ధర్మసూత్రాలు ఉంటాయి. కాలు తీసి కాలు వేస్తే ధర్మమును పాటించి తీరవలెను. ఈ ధర్మం అనేది ఎలాగ తెలుస్తుంది? మీకు ఒక గొప్ప గమ్మత్తైనటువంటి విషయాన్ని చెప్తారు పెద్దలు. ధర్మము కర్మ చేత బయటపడుతుంది. మీరు చేసేటటువంటి కర్మ వలన ధర్మము తెలుస్తుంది. మీరు ధర్మబద్ధమైనటువంటి నడువడిని కలిగి ఉన్నారా లేదా? మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యావందనం చేస్తున్నాడు కాబట్టి ఆయన ధర్మము ఆయన నెరవేర్చినట్లేనా అంటే, ఆయన కర్మ చేస్తున్నాడేమో సంధ్యావందన రూపంలో, కానీ ఆయన చేస్తున్నటువంటి కర్మ చాలా ధర్మబద్ధముగా చేస్తున్నాడు అనడానికి ప్రమాణమేమి అంటే దాని అందలి శ్రద్ధ. మళ్ళీ అదొక పెద్ద కీలకం తీసుకొచ్చి పెట్టారు పెద్దలు. శ్రద్ధతో చేశావా? శ్రద్ధ లేని కర్మ మీరు ఎంత కర్మ చెయ్యండి, దాని వలన వచ్చేటటువంటి ఫలితము బహుస్వల్పము. ఇందుచేత ఒక ఆయన లక్షపత్రి పూజ చేస్తూ ఉంటాడు. లక్షపత్రి పూజ చెయ్యడానికి కూర్చుంటాడు తప్ప అసలు బిల్వపత్రాన్ని చేతిలో పట్టుకుని శివలింగం మీద వేసేటటువంటి సమయంలో ఒక్క నామము మీద ఆయన మనస్సు లగ్నం కాలేదు. అక్కడ కూర్చున్నంతసేపు ఇతర విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. నేను పిలిచిన వాళ్ళల్లో ఎంతమంది వచ్చారు, ఎంతమంది కాఫీలు తాగారు, ఎంతమంది టిఫిన్లు తిన్నారు, రాత్రి భోజనాలకు ఏర్పాట్లు అవుతున్నాయా లేదా, వంట వాళ్ళు వచ్చారా లేదా, వీటి గురించి ఆలోచిస్తున్నాడు. రొట్ట మాత్రం తీసి శివలింగం మీద వేస్తున్నాడు. దీనికి ఫలితం ఉన్నదా? ఉంటుంది, ఏదో కొద్ది ఫలితం ఉండకపోదు ఉంటుంది. కానీ ధర్మము దేని వలన ప్రకటితమవుతున్నది? మీ శ్రద్ధ వలన ప్రకటితమవుతున్నది. అందుకే ఆచమనం దగ్గర నుంచే తెలిసిపోయిందిరా నీ శ్రద్ధ ఏమిటో అంటారు. ఒక ఆచమనం చేసి పూజ మొదలుపెట్టు. మన వాళ్ళే అమాయకులు కాళ్ళండి, వాళ్ళు ఏం చేసినా అవతల వాడి శ్రద్ధ పసిగట్టడానికి పెట్టారు. ఆచమనం చెయ్యండి అన్నారనుకోండి, ఎందుకు చేస్తారో తెలుసా అండి? ఆచమనం చేస్తే 4 వేదములు తృప్తి పడడానికి చేస్తారు. సామవేదంతో మొదలుపెట్టి సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అధర్వణ వేదము, 4 వేదములు కూడా తృప్తి పొందుతాయి. ఎలా తృప్తి పొందుతాయని మీరు అడగచ్చు నన్ను. అరచేతిలో నీరు పోసుకొని మీరు పట్టవలసినటువంటి ముద్ర పట్టి మినపగింజు మునిగినంత నీరు మాత్రమే పోసుకొని కింది పెదవిని మాత్రమే తాకించి చప్పుడు కాకుండా జొర్రకుండా నీటిని లోపలికి 3 మార్లు తీసుకుని తర్వాత కింది పెదవిని కంటిని తుడుచుకుంటున్నప్పుడు వేదములు తృప్తి పడతాయి. ఎందుకు తృప్తి పడతాయి? అదేం సరదా అండి, వేదాలకి ఆచమనం చేస్తే వాటికి తృప్తి ఏమిటి? కాదు. విద్ అన్న ధాతువులోంచి వేదం వచ్చింది అంటే తెలుసుకోవలసిన దానిని వీడు తెలుసుకున్నాడు. ఆచమనం ఎందుకు చేస్తున్నాడో వీడు తెలుసుకున్నాడు. నేను చాలా సభల్లో చెప్పాను ఎందుకు చేస్తారో ఆచమనం. అందుకని మళ్ళీ ఇప్పుడు చరివిత చరణం ఆ ఆచమనం ఎందుకు చేస్తారన్న దాని గురించి నేను మళ్ళీ ప్రస్తావన చెయ్యను. ఆ ఆచమనం చేసినప్పుడు శ్రద్ధతో చేస్తే వేదములు తృప్తి పడతాయి. అలా కాకుండా మీరు ఉద్ధరణితో నీళ్లు తీసుకుని పోసుకునేటప్పుడు సగం కింద సగం మీద పోసేసి జుర్రను లాగారనుకోండి, వెంటనే పెద్దలు గ్రహిస్తారు. ఒకసారి నేను ముక్తేశ్వరంలో ఒక శివాలయానికి వెళ్ళాను. వెళితే నాతో పాటు మా బావగారు కూడా వచ్చారు. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒకప్పుడు పీబీడీ మేనేజర్ చేసేవారు. వారు అక్కడ కూర్చుంటే నేను ఒక ఉపన్యాసానికి వెళ్ళిపోతూ మార్గమధ్యంలో ఆగాను. ఆగితే అక్కడ ఒక చిన్న పిల్లవాడు, ఒక 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయి, అతను అర్చకుడిగా ఉన్నాడు, వేదం చదువుకుంటున్నాడు ఆ పిల్లాడు. అతను మమ్మల్ని ఆచమనం చేయండి అన్నాడు. మా బావగారు ఆచమనం చేస్తూ చప్పుడు చేశారు. అతను వెంటనే అన్నాడు, ఏమండి నేను ఇలా అన్నానని అనుకోవద్దు, మీ తల నిరిసిపోయింది,
మీ ఒంటి మీద యజ్ఞోపవీతం కనపడుతోంది, కాబట్టి మీరు బ్రాహ్మణులు, మీ పేరు చివర శర్మ ఉన్నది, మీకు ఆచమనం చేయడం ఇప్పటికి రాదా అని అడిగాడు. ఆ చప్పుడు ఏమిటి ఆచమనం చేసేటప్పుడు? అలా జుర్రకూడదు, జుర్రడం కాదు ఆచమనం. మీరు ఆచమనం చేయడం ముందు నేర్చుకోండి ఇంటికి వెళ్ళాను. అంటే ఆ పిల్లవాడి యందు ఎంత శ్రద్ధ ఉందో చూడండి. ఆ శ్రద్ధ ఎదుటివారి యందు భగ్నమైతే అతను సహించలేకపోయాడు. కర్మ కాదండి ఉద్ధరించేది, కర్మ జడం. రమణ మహర్షి అంటారు, కర్మత జడం, కర్మ ఏమీ మిమ్మల్ని ఉద్ధరించదు. నేను ఇప్పుడు ప్రసంగం చేస్తున్నప్పుడు ఇక్కడ అనేక మంది కూర్చుని ఉన్నారు సభలో. వీళ్ళందరూ కూడా సమాన స్థాయిలో ఉద్ధరింపబడిపోతున్నారు ఈ సభలో. అంటే మీరు ఒక కర్మ చేస్తున్నారు. ఏమిటి ఆ కర్మ? శృణ్వం తపః. మీరు వింటున్నారు, వినడం ఒక కర్మ. కానీ వినడము చేత మీరందరూ ఉద్ధరింపబడిపోతున్నారు అనుకుంటే పొరపాటు. ఈ వింటున్నట్టుగా ఉన్న వాళ్ళలో ఎంతోమంది మనస్సు ఎక్కడో ఉంటుంది. వినేటప్పుడు తాదాత్మ్యతతో వింటున్నవాడు ఎవరో ఒక్కడు ఉంటాడు, లేకపోతే ఇద్దరు ఉంటారు, లేకపోతే 10 మంది ఉంటారు. ఏమో ఈ సభలో అందరూ ఉండవచ్చు, నేనెందుకు తీర్పు చెప్పాలి? అందుకని వాళ్ళు అలా ఉన్నవాడెవడో వాడు తపహ, వాడు తప్పిస్తున్నాడు, వాడు తరిస్తున్నాడు, వినడంలో తరించిపోతున్నాడు వాడు. అందుచేత కర్మయందు శ్రద్ధ తెలుస్తుంది. శృంగగిరి పీఠాధిపతులు ఒకసారి ఒక ఊరికి విజయం చేశారు. విజయం చేస్తే అక్కడ ఒక బ్రాహ్మణుడు, పీఠాధిపతులు కూర్చుని ఉన్నారు, మనం అలా గట్టిగా మాట్లాడకూడదు, మనం అలాగా గట్టిగా మాట్లాడి మన గురించి మనం చెప్పుకోకూడదన్న ఇంగిత జ్ఞానం మరిచిపోయి పీఠాధిపతుల చెవిలో తన యొక్క గొప్పతనం పడాలని అక్కడున్న బ్రాహ్మణుల్ని పిలిచి, మా ఊళ్ళో నేను ఫలానా దాని మీద ప్రవచనం చేశాను, రామాయణం మీద ప్రవచనం చేశాను, లలితా సహస్రం మీద ప్రవచనం చేశాను, అంతమంది పొంగిపోయారు, ఇంతమంది పొంగిపోయారు చెప్తున్నాడు. విన్నారు పీఠాధిపతులు, దగ్గరికి పిలిచారు. ఏమండి మీ నిత్యకర్మానుష్ఠానము బాగా సాగుతోందా అన్నారు. చాలా బాగా జరుగుతోందండి అన్నాడు. ప్రవచనాలు చేస్తున్నారా అన్నారు. చేస్తున్నానండి అన్నాడు. అగ్నికార్యం రోజు ఎంతసేపు పడుతూ ఉంటుంది మీకు అన్నారు. ఆయన నీళ్లు నవిలేడు. ఏం అగ్నికార్యం ఎందుకు చెయ్యరు అన్నాడు. అంటే ఈయన అన్నాడు, ఆవు పేడ పిడకలు దొరకట్లేదండి మా ఊళ్ళో అన్నాడు. అంటే ఆయన అన్నారు, మీ మాటలు విన్నాను, మీరు కాఫీ తాగడానికి ఆవు పాలు దొరుకుతాయి, మీకు అగ్నికార్యం చేయడానికి ఆవు పేడ పిడకలు దొరకవు, ఇదా మీరు చేసే ప్రవచనం అని అడిగారు. అంటే కర్మ చేసేటప్పుడు శ్రద్ధ ఉండాలి. ముందు తను చెయ్యని వాడు ఇతరులని ఉద్ధరిస్తాడు. తనే సంధ్యావందనం చేయనివాడు ఇంకోండి సంధ్యావందనం చేయమని ఏం చెప్తాడు? ముందు రామాయణం మీద తనకే విశ్వాసం లేనివాడు రామాయణం ఇంకోడికి ఏం చెప్తాడు? భాగవతాన్ని తను నమ్మనివాడు భాగవతం ఇంకోడికి ఏం చెప్తాడు? మీరు ఒక కర్మ చేస్తే కర్మ చూసి పొంగిపోవాలి. చంద్రశేఖర పరమాచార్య స్వామి కూర్చుని పూజ చేస్తుంటే ఆ పూజ చూడడానికి కొన్ని వేల మంది వచ్చేవారు. వారు ఆ పూజ చేస్తూ రమించిపోతుండేవారు, పొంగిపోతుండేవారు. వారు ఉపన్యాసాలు ఎలా ఉండేవో తెలుసా అండి? వారికి టాపిక్ ఉండేది కాదు. చంద్రశేఖర పరమాచార్య స్వామి అలా ఊరు నడిచి వెళ్ళిపోతుంటే ఒక చోటుకి వచ్చి వారు కూర్చుంటే సంధ్యాకాలము, వారికి ఏదో మాట్లాడాలనిపించేది అంతే. సంధ్యాకాలము గురించి మాట్లాడేవారు. సౌందర్యలహరి ఒక శ్లోకం గురించి మాట్లాడాలి. వారు మాట్లాడుతూ నాకు దత్తాత్రేయ స్వామి వారు తరచూ చెప్తుంటారు. ఒకసారి అమలాపురం వచ్చి వారు ఆ సౌందర్యలహరిలో ఒక శ్లోకం గురించి వ్యాఖ్యానం చేస్తున్నారు. వ్యాఖ్యానం చేస్తూ ఒక పావుగంట వ్యాఖ్యానం చేసి ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. నిశ్శబ్దంగా ఉండిపోయారు 10 నిమిషాలు. అంటే ఆనందానుభూతితో రమించిపోతుండేవారు. అలా రమించిపోగలిగినటువంటి హృదయముతో చేసిన కర్మ ఉన్నదే అది తరింపచేస్తుంది. శంకరాచార్యులు వారు శివానందలహరిలో ఈ ధర్మం గురించి ఎంత పాకులాడారండి మహానుభావులు. ఒక మాట చెప్పారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపిని విశాలే శైలీ చ భ్రమతి కుసుమార్థంజడమతి సమర్ప్యై చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ నజానాతి కిమహో అని అడిగారు. నిన్ను శివపూజ చెయ్యని మేం చెప్పాం, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతన గారు. పోతన గారు ఆ మాట అనడానికి ఎందుకంటే అలాగా శివ పూజ చెయ్యి విష్ణువుని పొగుడు ఏమిటా స్లోగనం? జై జీవాన్ జై కిసాన్ లాగా. అంటే దాని వెనకాతలు ఒక రహస్యం ఉంది. అది ఏమిటన్నది మనం ఎలాగో భాగవతంలో చెప్పుకుందాం అనుకోండి. అందుచేత పోతనగారంతటి వారంత మాట అన్నారు అంటే శంకర భగవత్పాదులు అంటారు శివానంద లహరిలో గభీరే కాసారే,
నిన్ను పూజ చెయ్యమంటే దాని అర్థం బాగా లోతైన చెరువులో దిగి తామర పువ్వులు పట్రా, లేకపోతే మహారణ్యంలోకి వెళ్ళి మారేడు దళాలు పట్రా, లేకపోతే ఎత్తైన కొండలెక్కి రంగురంగుల పువ్వులు కొయ్యి, లేకపోతే బజార్లోకి వెళ్ళి ఎన్ని వందల రూపాయలు పెట్టి ఎక్కువ పువ్వులు పట్టరాగలవు, ఎంత అందమైన పళ్ళు తేగలవు, ఇవన్నీ ఈశ్వరుడు అడిగాడని నువ్వు అనుకుంటే నువ్వు పొరపాటు పడుతున్నావు. ఇవన్నీ ఈశ్వరుడి సృష్టిలోనివి. నీకున్న 1,00,00,000 రూపాయలు తీసుకెళ్ళి తామర మొగ్గ దగ్గర పెట్టి తామర పువ్వు వికసించేటట్టు చెయ్యి చూస్తాను నీ ప్రజ్ఞ. నీకున్న 1,00,00,000 రూపాయలతో తామర మొగ్గ తామర పువ్వుగా వికసించదు. నీకున్నటువంటి అన్ని క్వాలిఫికేషన్లు, నీకున్న పిహెచ్డీలు, నీకున్న పదవులు అక్కడ పెట్టి ఒక గొంగళి పురుగుని సీతాకోక చిలుకగా మార్చు నేను చూస్తాను. నువ్వు మార్చలేవు. మరి ఏది మారుస్తోంది? విశ్వభ్రమణకారిణి అంటారు శంకర భగవత్పాదులు. ఇది ఈశ్వరుడు చేస్తున్నాడు. ఈ భూమినంతటినీ తిరిగేటట్టు చేసి ఋతువులను ఏర్పరిచి రాత్రింబవళ్ళు ఏర్పరిచి జీవరాశిని పోషించి ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు పోతన గారు. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఇన్ని ప్రాణుల్ని ఈ క్షణంలో ఇప్పుడు నేను మాట్లాడుతుండగా కొన్ని కోట్ల కోట్ల పురుగులు పుట్టేస్తున్నాయి ఎక్కడో. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు, ఇవి పెరిగేటట్టు చేస్తున్నవాడెవడు? ఒక పువ్వులో ఇంత పురుగు ఉంటుంది. మీరు పూజ చేసేసిన తర్వాత ఆ చామంతి పువ్వులోంచి పైకొస్తుంది. అంత చామంతి పువ్వులో ఇంత పురుగుని ఇంత పెరిగేటట్టు రక్షించిన వాడెవడు? మీ పూజ ఆగిపోవడానికి అదొక్కటి చాలండి. మీరు నిజంగా ఇక్కడ మీకు పూజ చేసే హృదయం ఉంటే మీరు సహస్రనామంతో పూజ ఎందుకు చేయడం? మీరు రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చామంతి పువ్వులు తీసి పూజ చేద్దామని మీరు పువ్వు చేత్తో పట్టుకుంటే చామంతి పువ్వులోంచి ఒక ఇంత పురుగు అలా కదులుతూ పైకొస్తోంది అనుకోండి. మీరు ఆ పురుగు వంక చూస్తూ దర్శనం చేస్తూ కూర్చుండిపోయినప్పుడు మీలో కలిగినటువంటి అనేకమైన భావ పరంపరలు ఈశ్వరుడి యొక్క గొప్ప పూజ. ఒక పువ్వులోకి తీసుకొచ్చి ఆ పురుగు యొక్క చిన్న శరీరాన్ని నిక్షేపించిన వాడెవరు? అది ఏమి తిని పెరిగింది? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క యాపిల్ పండు మీరు కొయ్యండి, పైన ఎక్కడా కన్న ఉండదు. యాపిల్ పండు లోపల కొట్టుకుంటూ ఓ చిన్న పురుగు ఉంటుంది. అసలు గాలి వెళ్ళడానికి అవకాశం లేని యాపిల్ పండు లోపల ఈ పురుగుని పెట్టి ఇన్నాళ్ళు పోషించిన వాడెవడు? ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై. అటువంటి పరమేశ్వరుణ్ణి అర్చన చేసేటప్పుడు మీరు ఎంత శ్రద్ధతో చేస్తున్నారన్నది మాత్రమే ప్రధానం. అందుకే పూజా విధానం అమాయకత్వంతో పెట్టలేదండి. పూజా విధానంలో మన యొక్క సంప్రదాయంలో నీరాజనం ఉంటుంది. మన సంప్రదాయంలో మన ఋషులు ధూపం వెయ్యండి అంటారు. ధూపం వెయ్యడం, దీపం పెట్టడం, నీరాజనం ఇవ్వడం ఇవన్నీ పనికిరాకనో లేకపోతే డబ్బులు వేస్ట్ చేయడానికో పెట్టినటువంటి ప్రక్రియలు కావు. ఈశ్వరుడికి దృష్టి తీత పక్కన పెట్టండి, అవన్నీ వేరు విషయాలు. వాటి గురించి కాదు పెట్టింది. ధూపం వెయ్యడం వెనకాతల, చందనాన్ని స్వామికి అలదడం వెనకాతల, నీరాజనం ఇవ్వడం వెనకాతల ఒక గొప్ప రహస్యం ఉంది. శాస్త్రమునందు మీకు కలిగినటువంటి అభినవేశము, శాస్త్రము పట్ల మీకు కలుగుతున్నటువంటి ఆతృత కూడా మీ ఆత్మను తెలుసుకోవడానికి మీకు ప్రతిబంధకమైపోతుంది ఒకప్పుడు. ఎందుకనంటే పుస్తకాలు చదవగా 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 ఇంకా చదవాలి ఇంకా చదవాలి ఇంకా చదవాలనిపిస్తుంది. ఎంత చదివితే తాను ఉద్ధరింపబడతాడు? చదువుకున్న దాన్ని మీరు ఎప్పుడు తెచ్చుకుంటారు అనుష్ఠానంలోకి? ఎప్పుడు ధ్యానం చేస్తారు? ఎప్పుడు మీరు ఇక్కడ భగవంతుణ్ణి దర్శనం చేసి రమిస్తారు? ఆ స్థితికి ఎదగడానికి మీ పూజ రోజు రోజుకి పాలిష్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న తర్వాత నా పక్కన ఎవరో కూర్చుని అన్నారు, మా దొరగారే అన్నట్టున్నారు, ఈ దీవాను నరసింహమూర్తి గారు ఎక్కడ తెచ్చారో కానీ భలే ఉంది కోటేశ్వరారు అన్నారు. నాకు వెంటనే అనిపించింది, ఓహో ఇవాళ ఈశ్వరుడు నేను చెప్పబోయే ప్రసంగానికి పదును పెడుతున్నాడు అనుకున్నాను. ఇది చూడండి మెరుస్తోంది కదా. అంటే బహుశా నా కోసం పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ కోటేశ్వరరావు గారు వస్తున్నాడు, ఈ దీవాను వేస్తాం కదా, ఇది కొంచెం వెలిసిపోయి ఉంటే బాగుండదని ఏదో పాలిష్ చేసినట్టున్నారు దీనికి. మీ పూజ పాలిష్ అందుకోవాలి రోజు రోజుకి. ఇప్పుడు నేను పుట్టి 47 ఏళ్ళు అవుతోంది. 47 సంవత్సరాలంటే నేను ఏ 6వ ఏట నుంచో 7వ ఏట నుంచో పూజ చేస్తున్నాను. పూజ చేస్తే
పూజ చేశానంటే అది నా గొప్పతనం కాదనుకోండి. పూజ చేయకపోతే చిన్నప్పుడు మా అమ్మ కాఫీ ఇచ్చేది కాదు. కాసేపు పూజ చేసిరా కాఫీ ఇస్తాననేది. అందుకు నేర్చుకున్నాం పూజ. అందుకని 40 సంవత్సరాల నేను చేసిన పూజలో ఎప్పుడైనా పూజ ఆగిపోయి కంఠం గాద్గదికమైపోయి కన్నుల నీరు కారుతుండగా ఇంకా నా నోటి వెంట స్తోత్రం రాక నేను అన్నీ మర్చిపోయి రోమాంచితమైపోయి ఈశ్వరుడి యొక్క గుణములను అనుభవిస్తూ నేను ఏ రోజైనా ఆగిపోయి ఉండి ఉంటే ఆ రోజు నేను పూజ చేసినట్టు. ఎందుకని ఈశ్వరుని యొక్క గుణముల యందు నేను మునుక వేశాను ఆ రోజున. అలా 40 సంవత్సరముల పూజలో నేను ఎన్ని కేవల కొద్ది క్షణములు అటువంటి గగుర్పాటును నేను అనుభవించి ఉంటాను. ఇది మీరు ఎన్ని ఉపన్యాసాలో విని ఎన్ని పుస్తకాలో చదివేస్తే వచ్చేస్తుందా? భావ తాదాత్మ్యత చేత వస్తుంది. కానీ దానికి వినాలి, ముందు శ్రవణం వినాలి, ఈశ్వరుడి గురించి చదవాలి. పూజ చేసేటప్పుడు నేను ఎందుకు ఇన్ని విషయాలు ప్రతిపాదన చేశానంటే, కర్మయందు మీకు కలిగినటువంటి గొప్ప అభినవేశమా, ఈ కర్మ చేసేటప్పుడు మీరు పొంగిపోతుండాలి. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. తల్లి పిల్లవాడికి అన్నం పెడుతుంది. అన్నం పెట్టేటప్పుడు ఆ పిల్లవాడికి తేలికగా కడుపు చల్లగా ఉండాలని కమ్మటి పెరుగు తీసుకొచ్చి, పెరుగు పులిసిపోయిందో కమ్మగా ఉందో అని చేతిలో కొంచెం వేసుకుని నోట్లో వేసుకుని, ఆ పెరుగు కమ్మగా ఉందని వేడన్నంలో పెరుగేసి మెత్తగా కలిపి బాగా ముగ్గిన అరటిపండు తీసి, అసలు అరటిపండు కలిసిందని కూడా తెలియనంతగా అరటిపండు చిదిమేసి అన్నంలో పిసికేసి, వాడు ఆడుకుంటూ అటు ఇటు పరిగెడుతుంటే వాడి వెంట తను పరిగెడుతూ తాతమ్మ మీద కథ, లేకపోతే పిచ్చుక మీద కథ, కాకి మీద కథ పెట్టి, అంతకుముందు ఆవిడ ఏమైనా కవయిత్ర కథలు రాసిందా లేకపోతే ప్రసంగాలు చేసిందా? ఏమీ చేయలేదు. కానీ అంతకుముందు నోరు విప్పి మాట్లాడడం రాదా అమ్మాయికి? చూసిన వాళ్ళు అంటారు, ఇదేమిటంటే పెళ్ళికి ముందు ఎప్పుడైనా ఇంటికి వస్తే అది నోరు విప్పి మాట్లాడే కదా, దీనికి ఇన్ని మాటలు వచ్చాయి పిల్లాడికి అన్నం పెట్టేటప్పుడు అంటారు. ఆ పిల్లాడిని పట్టుకుని, అది గదుగదుగో నాన్న చెట్టు మీద కాకి చూడు, కాకి నల్లగా ఎలా ఉందోనే, కావు ఉంటుంది అని ఇన్ని మాట్లాడుతుంది. పిల్లాడికి కాకి గురించి చెప్పడం, చెట్టు మీద కాకి నల్లగా ఉందని చెప్పడం అమ్మ చెప్పేటటువంటి కథకి ప్రయోజనమా? పిల్లవాడు కాకి గురించి వింటూ తనని తాను మరిచిపోయి, పిల్లవాడు అరటిపండుతో కలిసిపోయినటువంటి అన్నపు ముద్దని మింగి జీర్ణశక్తి చేత శక్తిని పొంది వృద్ధిలోకి రావడం అమ్మకి ప్రయోజనమా? పిల్లవాణ్ణి మైమరపించడం అమ్మకి ప్రయోజనం. పిల్లవాణ్ణి మైమరపించడం కోసమని దీని గురించి నేను చెప్తున్నానా చెప్పట్లేదా, ఇది చెప్పచ్చా చెప్పకూడదా అని ఔచిత్యానౌచిత్యములను మరిచిపోయి పిల్లవాడి కోసమని పరితపించి అమ్మ నోటి వెంట మాటలు వచ్చినట్టు, నువ్వు ఈశ్వరుడి ముందు కూర్చున్నప్పుడు ఒక్క నామము రామా అన్న ఒక్క పేరు గొప్ప ఆనందంతో 1కి 10 మాటలు పలికి పలికి పొంగిపోతే ఆనాడు నీవు చేసిన పూజ. ఎన్ని మంత్రాలు చెప్పినా అది పూజ అవుతుందని నేను అనలేను. ఎప్పుడు పూజ? 2 మాటలు చాలు. సీతారామాభ్యాం నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, సీతారామాభ్యాం నమః పాదయోః పాద్యం సమర్పయామి. చాలదా? ఇంకింతకన్నా ఏం చెప్తావు? సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పావు పురుష సూక్తంలోంచి. నీ మనస్సు ఎక్కడుంది? నువ్వు ఏం ఆలోచించావు మంత్రం గురించి? నువ్వెవరిని ఆవాహన చేస్తున్నానని ఇక్కడ భావన చేస్తున్నావు? భావన ఏమీ లేదు. నోరు పలుకుతోందంతే. నాలిక్కొచ్చు కాబట్టి ఆ మంత్రం అది పలికేస్తోంది. ఆ తర్వాత నీకు అలవాటైపోయింది నోటికి. ఏదో ఇదేంటి స్వామి ఆవాహయామి, ఆ తర్వాత ఒక మంత్రం చెప్తావు, చెప్పేసి హస్తయోహోర్ఘ్యం సమర్పయామి, కసి నీళ్ళు అలా పోసేస్తావు. నీకు నిజంగా పూజ చేయడం అలవాటైతే, పూజ చేసింది యథార్థమైతే నువ్వు ఎన్ని మంత్రాలు చెప్పావు ప్రధానం కాదు. ఇద్దరి చేతుల మీద పోస్తే వాళ్ళిద్దరూ ఓసారి ఇలా తడి చేతులు తుడుచుకుంటే, అమ్మ చేతులు తడిగా ఉంటాయి, చేతులు తుడుచుకోండి అమ్మా అని గబగబా నీ ఒంటి మీద ఉన్న ఉత్తరీయం ఇలా అందిస్తే, అయ్యో పిల్లాడు చూడండి అని వాళ్ళిద్దరూ ఇలా చేతులు అద్దుకుని నీకు ఇచ్చేస్తే, కొంచెం తడుంటుకున్న ఆ చేతులతో కూడిన ఉత్తరీయాన్ని నువ్వు ఇలా వదిలేసుకోగలవా? ఆ ఉత్తరీయం తీసుకుని ఒకసారి ఇలా శిరస్సును పెట్టుకుంటావు. అలా ఓం సీతారామాభ్యాం నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి అని చేసిన ఈ పూజ గొప్పదా? గొప్ప స్వరంతో సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చదివి ఇక్కడ మనసు పెట్టకుండా నీళ్లు తీసి చిమ్మినట్టు వదిలిపెట్టినటువంటి పూజ గొప్పదా? నాకు చెప్పండి. మొదటి పూజే గొప్పది.
ఎందుచేత దాని ఎందు శ్రద్ధ ఉన్నది. కర్మాచరణము దేని కొరకు? నీ శ్రద్ధ ప్రకటితమగుట కొరకు. శ్రద్ధకి ఏమవుతుంది? శ్రద్ధ చేత ఈశ్వరుడు వశుడవుతాడు. శ్రద్ధ లేని కర్మ నిన్ను ఉద్ధరించదు. కాబట్టి ధర్మాచరణము శ్రద్ధతో కూడినదై ఉండాలి. కాబట్టి ఈ ధర్మం ఎటువంటిది? ధర్మసూత్రాలు ఋషులు ఎన్నో రాసేశారు. గౌతముడు ఇచ్చాడు, యాజ్ఞవల్కుడు ఇచ్చాడు, మనువు ఇచ్చాడు. నువ్వెన్ని ధర్మసూత్రాలు చదువుతావు? నువ్వు ఎన్ని ధర్మ సూక్ష్మాలు చదివినా, ఎన్ని ధర్మాలు చదివినా, నీ జీవితంలో నువ్వు ఎన్ని జ్ఞాపకం పెట్టుకుని ఒక సందర్భం వచ్చినప్పుడల్లా ఏమండి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, నా మనస్సును ఎలా నియంత్రించుకోవాలి, దీని మీద గౌతముడు ధర్మసూత్రంలో ఏం చెప్పుంటాడు, ఓసారి ఆ ధర్మసూత్రం జ్ఞాపకం తెచ్చుకుందామని 203వ సూత్రంలో ఎక్కడో చెప్పినట్టు గుర్తు, అది గుర్తు రావట్లేదు, ముందు 150 నుంచి గుర్తొస్తోందని ఆ సమయంలో నువ్వు అక్కడ ఆగిపోయి ఒక 63 సూత్రాలు చదువుకుని ఆ జ్ఞాపకం వచ్చింది, ఇప్పుడు ఈ సూత్రం ఇలా వర్తిస్తుందా అలా వర్తిస్తుందా అనుమానం వచ్చి అక్కడ ఉన్న సిచ్యువేషన్ని నువ్వు ఫేస్ చేయకుండా వదిలిపెట్టలేవు జీవితంలో. కాబట్టి పెద్దల యొక్క గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? ఋషుల గొప్పతనం. ఇప్పుడు ఈ ధర్మాన్ని వడబోసేశారు, వడబోసేసి తీసుకొచ్చి మనకు అందచేసేసారు. మన వాళ్ళు చాలా సారభూతమైనటువంటి విషయాన్ని మాత్రమే తీసుకొచ్చి మనకు అందిస్తూ ఉంటారు. అలా అందించడంలో ఒక గొప్ప ప్రయత్నం చేశారు. ధర్మము నువ్వు జీవితంలో కాపాడుకోవడానికి నీకు మేము చాలా చిన్న చిన్న సూత్రాలు చెప్తాం. ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది? కర్మయందు శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కర్మేంద్రియముల నుండి రాదు. జ్ఞాపకం పెట్టుకోండి. నాకు చెయ్యుంది, నేను పూజ చేసేటప్పుడు హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని ఇలా వేస్తే నా మనస్సు రమించిందనుకోండి, సీతారాముల చేతులు చూసి నా చెయ్యి వేసేటప్పుడు ఒకలా వేస్తుంది, అందంగా భక్తితో పోస్తుంది నీళ్లు. ఇక్కడ మనస్సు నిలబడలేదనుకోండి, చెయ్యి తప్పే ఉండదు, అప్పుడు వేస్తుంది ఇప్పుడు వేస్తుంది. చెయ్యి దోషము అప్పుడు లేదు ఇప్పుడు లేదు, అప్పుడు ఇప్పుడు నీరే పోస్తుంది. చెయ్యి హస్తయోహద్యం సమర్పయామి ఇలా పోస్తుంది. కాబట్టి ఇప్పుడు శ్రద్ధ ఎక్కడ నుండి ప్రకటితమవుతున్నది? కర్మేంద్రియముల నుండి ప్రకటితము కాదు, మనస్సు నుండి కర్మేంద్రియములకు అందుతున్న ఆదేశము వలన ప్రకటితమగుతున్నది. ఈ మనస్సు శుద్ధి కావాలి ధర్మమునందు నిలబడడానికి. కాబట్టి మనస్సుని నిగ్రహించి ధర్మం వైపుకి నడపాలి. ఎలా నడుపుతావు? దీనికోసం ఒక గొప్ప సూక్తిని మనకి ఇచ్చేశారు ఋషులు. నువ్వు ఇవి జ్ఞాపకం పెట్టుకో చాలు, నీకు ధర్మాచరణం అలవాటు పడిపోతుంది. ఎంత తేలిగ్గా చెప్పేశారో చూడండి. ఒకటే విషయం జ్ఞాపకం పెట్టుకో, నువ్వు దేనివల్ల పాడైపోతున్నావు? అహంకార మమకారముల వలన. మమకారమునకే కామమని పేరు. ఆ కామము బహువిధములు. స్త్రీ సంపర్కముతో ప్రారంభించి అన్ని వస్తువులను కోరుకోవడం వరకు కామమే. ఈ కామమును ఎదుర్కోవడానికి పెద్దలు ఒక గొప్ప సూక్తిని ఇచ్చేశారు. మాతృవత్పరదారేషు. నువ్వు ఇంకేమి జ్ఞాపకం పెట్టుకోక, ఇది గుర్తుపెట్టుకో చాలు, నీకు ధర్మం తెలిసిపోతుంది. నువ్వు ఏ ధర్మసూత్రాలు చదవక్కర్లేదు. సత్యం వద ధర్మంచర. కానీ ధర్మంచర అంటే ఏది ధర్మమో అని అనుమానం వచ్చినప్పుడల్లా ఇది గుర్తుపెట్టుకో చాలు. మళ్ళీ సింప్లిఫై చేశారు. ఏమిటది? మాతృవత్పరదారేషు. నీవు నీ వంశమును పెంచుకోవడం కోసమని ఒక మామగారిని అర్థించి పొందినటువంటి నీ ధర్మపత్నిని తప్ప, గమ్మత్తు చూడండి, ఆవిడ కూడా భోగపత్ని కాదు, ధర్మపత్ని. అన్ని ధర్మంతోనే కలుపుతారు. మిగిలినటువంటి ఏ స్త్రీ కనపడినా నీ మనస్సుకి ఒక అలవాటు నేర్పు. ఏమిటది? మాతృవత్పరదారేషు. ప్రతి స్త్రీ యందు అమ్మని చూడడం నేర్చుకో. అందుకని మాటకి ముందు మాటకి చివర ఒకటి అంటుండు, అమ్మా 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 అంటుండు. ఎప్పుడైనా నీ మనస్సు చాలా గమ్మత్తయింది, అది ఖచ్చితంగా జారుడు మెట్ల మీదకి ఎడుతుంది. వెంటనే ఒక జ్ఞాపకం చేసుకో, నేను ఆరాధన చేసేటటువంటి తల్లి ఎవరో, నేను ప్రతి నిత్యము ఏ పార్వతీదేవి పాదములకు పూజ చేస్తానో ఆ పార్వతీదేవి నా ఎదుట నిలబడినది, నేను ఆ అమ్మతో మాట్లాడుతున్నాను. నేను అన్య దృష్టితో నా చేత పూజలందుకునే నా కులదేవతని చూడవచ్చా? వెంటనే నిగ్రహింపబడుతుంది. పాలు పొంగడం పాల లక్షణం, నీళ్లు జల్లితే వెనక్కి వెళ్ళడం పాల లక్షణం. కాబట్టి ఎలా నిగ్రహిస్తావు? మన వాళ్ళు కేవలం ఇలా ఉండు అని చెప్పి వదలరు, అలా ఉండడం ఎలాగో నేర్పుతారు. అది భారతీయ ఋషుల గొప్పతనం. మీరు ధర్మంగా ఉండండి అని చెప్పి వదిలిపెట్టరు, ఎలా ఉండగలవు నేర్పుతారు.
మాతృవత్ పరదారేషు, ప్రతి స్త్రీ యందు నీ తల్లిని చూడు. పరద్రవ్యాణిలోష్టవత్, రెండో పాడు చేసేదేమిటి? ధనం. అస్తమానం ప్రతివాడి ధనం నీ ధనంగా పొందాలని ఉంటుంది. నీది కాని దానిని రాతిని రప్పని చూసినట్టు చూడు. ఇప్పుడు మా దొరగారు నన్ను మా ఇంటి నుంచి ఇక్కడ వరకు కారులో తీసుకొచ్చారు. నేను వస్తున్నప్పుడు రోడ్డు మీద ఓ బంగారపు గొలుసు పడిపోయి కనపడింది అనుకోండి. నేను అలా చూశాను అనుకోండి కారు గ్లాసెస్లోంచి, దొరగారు బంగారం గొలుసు పడిపోయిందంటే ఒకసారి కారు ఆపండి అని చెప్పి గబగబా దిగొచ్చి ఆ బంగారం గొలుసు తీసుకుని కారు ఎక్కి వచ్చేస్తాను. అంటే ఉదాహరణకి చెప్తాను, అలా ఏరుకుంటూ ఉంటావా నువ్వు అనుకోకండి, అలా ఏరుకుంటే దొరుకుతాయా? కానీ అదే రాళ్ళు రప్పలు ఎన్నో కనపడితే దాని మీద కనీసం నా దృష్టి నిలబడుతుందా? అవి రాళ్ళు రప్పలు, వాటితో నాకెందుకు, అవన్నీ నేను ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాను. అంటే రాళ్ళు రప్పలు మనకెందుకు అంటాను. పరద్రవ్యాణిలోష్టవత్, నీది కానిది 1,000,000 రూపాయలు అక్కడ కనపడినా దాని యందు అదే భావన పెట్టుకో. ఈశ్వరుడు అది నాకు ఇచ్చినది కాదు, నాది కాదు, అది రాయితో సమానము. పరద్రవ్యాణిలోష్టవత్. మూడవ సూత్రం ఒకటి చాలా అద్భుతమైన సూత్రం చెప్పేశారు. ఆత్మవత్ సర్వభూతేషు, నేనే ఆ భూతముగా ఉంటే అని ఆలోచించుకో. నువ్వు నిష్కారణంగా ఒకరిని బాధ పెట్టాలనుకున్నావు, నేను ఈ మాట అన్నప్పుడు వారు బాధపడ్డం కాదు, నన్ను వారు ఆ మాట అంటే ఆలోచించు. అంతటా ఉన్నది ఒక ఈశ్వరుడే అన్న భావన చెయ్యి. నీకు భూతదయ తనంత తాను వస్తుంది. భూతదయతో ఉండు, అన్ని భూతముల యందు దయతో ఉండు రమ్మంటే రాదు. ఆత్మవత్ సర్వభూతేషు, నీ ఆత్మయే ఆ భూతమునందు ఉంది. ఒక రాయి పెట్టి నిన్నెవడో డొక్కలో కొట్టాడు, నీకెంత నిప్పెడుతుందో నువ్వు కుక్కని కొడితే అలాగే ఉంటుంది. ఆ నిప్పికి ఈ నిప్పికి సదృశమే, తేడా లేదు. అలాగే కుక్క బాధపడి ఉంటుంది, నేను ఎంత బాధ పెట్టాను కుక్కని అని నువ్వు పశ్చాత్తాపడితే రెండవసారి కొట్టవు. ఇది ఋషుల యొక్క గొప్పతనం. అందుకని యపశ్యతి సపశ్యతి, అందుకని నువ్వు ఎలా భావన చేస్తావో అలా దాని యందు చూడు. ఈ 3 తెలుసుకో చాలు, నువ్వు ధర్మంలోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు సరే, ఈ సిద్ధాంతం కూడా మాకంత బాగా తెలియట్లేదండి. ఆత్మవత్ సర్వభూతేషు ఇది ఎలా కుదురుతుంది? లేకపోతే మాతృవత్ పరదారేషు, ఇతర స్త్రీలని చూసినప్పుడు అమ్మగా చూడడం ఎలా కుదురుతుంది అని అనుమానం వస్తుందేమోనని నడిచి చూపించడానికి వచ్చాడు రామచంద్రమూర్తి. అందుకే రామాయణం విన్నామండి అని అనకు. రామాయణం ఎంత కాలము ఊపిరి ఉంటుందో అంతకాలము రామాయణం లోపల పునశ్చరణ జరుగుతూనే ఉండాలి. ఎందుకని? రామాయణం ఎన్ని కోణములలో నువ్వు ఆలోచిస్తే అన్ని కోణములలో పదునెక్కుతుంది నీ నడువడి. రామాయణం అంతా నడువడికి సంబంధించిన శాస్త్రము. నేను ఇవాళ ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. రామాయణం మీరు రామాయణంగా విన్నారు, కానీ నేనంటున్నాను ఇవాళ రామాయణం ఈజ్ ఎ బిహేవియరల్ సైన్స్ అంటున్నాను. రామాయణము నడువడికి సంబంధించినది. లేకపోతే రామాయణం అన్న పేరు ఏమిటండి అసలు? రామాయణం అన్న పేరు అసందర్భము. ఎందుకని? అది మహర్షి పెట్టలేదు. సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చ వ్యధమిచ్చేవ చకార చరితం వ్రత. ఇది పౌలశ్చ వధ, సీతాయాశ్చరితం. మరి రామాయణం ఎలా అయింది? ఆయనం అనగా ఏమి? ఆయనం అనగా నడక. కాలమునకు నడక ఉన్నది. దాన్ని మనం ఉత్తరాయణము దక్షిణాయనము అంటాం. కాలము ఉత్తరాయణంగా నడుస్తుంది, దక్షిణాయనంగా నడుస్తుంది. అలా రామాయణము ఇది రాముడి నడక. ప్రతి కాండలో రాముడు నడుస్తున్నాడు. రాముడు నడిస్తే అది రామాయణం అయింది. రాముడు నడిస్తే గొప్పే ఉందండి, మిగిలిన పాత్రలు నడవలేదా రామాయణంలో? అన్ని పాత్రలు నడిచాయి కాబట్టి అవి కూడా పుట్టాయి, పెరిగాయి, పెద్దవయ్యాయి, పరమాత్మలో కలిసిపోయాయి. అలాగే రామావతారం కూడా. మరి రామాయణమే ఎందుకైంది అంటే రాముడు నడిచిన నడక మిగిలిన వారి నడక వంటిది కాదు. రాముడు నడక అని దేన్ని పిలుస్తారు? ఒక కాలు స్థిరంగా ఉండాలి, ఒక కాలు కదిలి ముందుకెళ్ళాలి. ఏ కాలు కదిలి ముందుకెళ్ళిందో ఆ కాలు స్థిరంగా నిలబడాలి, రెండో కాలు కదలాలి. మీరు 2 కాళ్ళు ఏకకాలమునందు కదిపారనుకోండి పడిపోతారు. ఒక కాలు ఊంచుకోలేకపోయిందనుకోండి రెండో కాలు కదులుతున్నప్పుడు, అప్పుడు పడిపోతారు. కాబట్టి ఆ కాలు ఆ నడక కుంటి నడక. లేదు, 2 కాళ్ళు కదిపారు, పడిపోవడం తథ్యం. ఒక కాలు నడిచి స్థిరంగా ఆగాలి, రెండో కాలు పైకి లేవాలి. అలా లేవలేకపోయింది అనుకోండి, అది పక్షవాతం వచ్చింది, అప్పుడు గమనం లేదు.
కాబట్టి రాముడు రామాయణము నడిచాడు. ఇప్పుడు ఒక కాలు నిలుపుతాడు, ఒక కాలు కదుపుతాడు. కదిపిన కాలు నిలుపుతాడు, రెండవ కాలు కదుపుతాడు. ఏవలా కలిపాడు? సత్యధర్మములను కలిపాడు. ఒక కాలు సత్యము, ఒక కాలు ధర్మము, రెండిటిని తన పాదములుగా చేసుకుని నడిచాడు రామాయణంలో. కాబట్టి ఇప్పుడు ఇది బిహేవియరల్ సైన్స్. నువ్విప్పుడు ఈ కోణంలో రామాయణంలోంచి ఏ సంఘటననైనా పికప్ చేయి, పైకి తీసి పరిశీలన చేయి. ఋషులు ఏది ప్రతిపాదన చేశారో దానికి రాముని జీవితాన్ని కేవల జీవితంగా చూడకు, అక్కడ వచ్చిన సంఘర్షణ పరిశీలనము చేయి. ఎందుకంటే మానవ జీవితము నిరంతర సంఘర్షణ, ధర్మాధర్మములకు సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. నేను ఒక బజారుకి వెళ్ళాను అనుకోండి, ఒక ఉదాహరణకి చెప్తున్నాను. ఒక 7 రకాల కాయగూరలు కొన్నాను. కొని ఆ కూరగాయలు కొట్టువాడితోటి, అబ్బాయి లెక్క వేయి, 1/2 కిలో వంకాయలు, 1/2 కిలో చిక్కుడుకాయలు, 1/2 కిలో పచ్చిమిరపకాయలు అన్నీ చెప్పేశాను. చెప్పేసిన తర్వాత 42 రూపాయలు అయిందండి అన్నాడు వాడు. 42 రూపాయలు ఇచ్చేసి వచ్చేసాను. వచ్చేస్తుంటే మా ఇంటి దాకా వచ్చేసాక గుర్తొచ్చింది, అసలు అన్నింటికన్నా ఎక్కువ కొన్నవి కేజీ బెండకాయలు 14 రూపాయలు. అవి వేయలేదు బిల్లు, వాడు అడగలేదు, మర్చిపోయాను. కాబట్టి ఇప్పుడు 14 రూపాయలు ఎక్కడో ఒక రైతు పండించి కష్టపడి తెచ్చి చలిగాలిలో వచ్చి అక్కడ కూర్చుని ఒక పూట కష్టపడితే వచ్చే 14 రూపాయలు ఇవ్వకుండా నేను వచ్చేసాను. నేను బీకాం చదువుకున్నాను, ఐఆర్పిఎం చదువుకున్నాను, రామాయణం చెప్పుకున్నాను, భాగవతం చదువుకున్నాను, కాల్సనా ఎందుకు ఆ ధర్మం నాకు? అప్పుడు నేను పరివేదనకి లోనైపోయాను అనుకోండి. ఈ 14 రూపాయలు నేను చేసినది ద్రోహమే, నేను ఇవ్వకుండా వచ్చేసాను. వాడు అడిగాడా అడగలేదా ఇజ్ ఇమ్మెటీరియల్, నాకు కూడా బాధ్యత ఉంది. అక్కడ 14 రూపాయలు ఇవ్వలేకపోయాను, నేను పరివేదన చెందాను అనుకోండి. ఇప్పుడు లోపల వెంటనే మనస్సు అంటుంది, నిజమే 14 రూపాయలు ఇచ్చేసి ఉండాల్సిందంటూ. వెంటనే లోపల నుంచి మళ్ళీ మనస్సు అంటుంది, వాడు ఇంట్లో ఎన్ని రూపాయలు వేసుకున్నాడు, 14 రూపాయలు, ఓ కేజీ బెండకాయలు పుచ్చుక 70 పెద్ద పర్వాలేదు లేరా అంటే అంటుందా అందా? మీరు ఆలోచించండి. నేను ఒక చాలా తేలిక ఉదాహరణ తీసుకొచ్చానంటే లోపల కాసేపు సంఘర్షణ పడుతుంది దీని గురించి. ఇచ్చేద్దామా, మళ్ళీ వెనక్కి వెళ్ళిద్దామా, వద్దా, ఏదో కాసేపు సంఘర్షణ పడి కాసేపటికి మర్చిపోతుంది. ఆఖరికి సాధారణంగా మనుష్యుడు ఇటువైపు మొగ్గేస్తాడంటే ధర్మాన్ని సముద్రంలో కలిపేస్తాడు, తాను నిలబడిపోతాడు. పోతే పోయింది లేదు, 14 రూపాయలు ఏం పర్వాలేదు, అబ్బో మనం సంపాదిస్తున్న పుణ్యం ముందు ఈ 14 రూపాయలు ఏ పాటి లెక్క సరిపెట్టేసుకుంటాడు. అలా మీరు రామాయణంలో రాముడు ధర్మాన్ని సముద్రంలో కలిపేసి తను మాత్రం భోగానికి అలవాటు పడిపోయిన ఒక్క సందర్భాన్ని ఎత్తి ఇదిగో ఉన్నది చూపించండి. ఇది అశిధారావ్రతం. ఇది చాలా కష్టం. ఒక మనిషి తను పడిన కష్టాలు, రాముడు కష్టాలు పడలేదండి, అందుకని ధర్మం అవసరమేముంది? ఇప్పుడు హాయిగా అన్నీ జరిగిపోతున్నంత కాలం ధర్మం గురించి సమస్య ఉందండి. కష్టం వచ్చినప్పుడు ధర్మం పాటించి ధర్మము వలన నేను గెలుస్తానని ధర్మం కోసం నిలబడిన వాడు ధార్మికుడు తప్ప అన్నీ కలిసి వచ్చేస్తుంటే ధర్మం చేయడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. అన్నీ కలిసి రాలేదు రాముడికి జీవితంలో. ఆయనే అరణ్యకాండలో ఒక చోట ఒక మాట అన్నాడు, నేను ఎంత బాధలలో ఉన్నానో తెలుసా? రాజ్యాద్భ్రంశో, రావలసిన రాజ్యం పోయింది. వనేవాసః, పోని రాజ్యం పోతే పోయింది, అంతఃపురంలో ఉన్నానా, అరణ్యవాసానికి వచ్చాను. వనేవాసః సీతానష్టో, పోని పక్కన మనసెరిగిన భార్య ఉందా, ఆవిడ్ని ఎత్తుకుపోయాడు రావణాసురుడు. పోని ప్రాణమిచ్చిన స్నేహితుడు జటాయు ఉన్నాడా, ఆయన లేడు. ఎందుకని? సీతానష్టో హతోద్విజః, జటాయువుని చంపేశారు. ఈదృశీయం మమావస్థ, నేను ఇటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాను. నిర్దహేదపి పావకః, ఇవాళ నేను ఉన్నటువంటి కష్టం ఎటువంటిదంటే అగ్నిని నా కష్టం కాల్చేస్తుంది. అగ్ని అన్నిటినీ కాల్చడం కాదు, నా కష్టం అగ్నిని కాలుస్తుంది, అంత గొప్ప కష్టంలో ఉన్నానన్నాడు. ఇన్ని కష్టాలలో ఉన్న రాముడు ఎప్పుడైనా సరే ధర్మాన్ని పక్కన పెట్టేసి తన సుఖాన్ని తాను చూసుకున్న సందర్భం ఒక్కటి వెతకగలమా రామాయణంలో? అలా మీరు పరిశోధన చేయండి. రామాయణంలో ధర్మాన్ని పక్కన పెట్టేసి రాముడు సుఖాన్ని ఎంచుకున్న ఒక్క సంఘటన పైకి తీద్దాం. ఇదండి రామాయణం అంటే. కానీ ఇవాళ మన జాతి దరిద్రం ఏమిటంటే అటువంటి పాత్ర పోషణ చేసి రచించగలిగిన కావ్యము ప్రపంచ భాషలలో ఎక్కడా లేదు అలాంటి పుస్తకం. అలాంటి పుస్తకం మనదై ఉంటే దాన్ని పక్కన పెట్టుకుని ఇతరమైన విషయాల పట్ల పరిగెత్తేటటువంటి దౌర్భాగ్యానికి మనం దిగదారిపోయాం. ఇవాళ
అటువంటి రామాయణం, అటువంటి నడువడి నేర్పగలిగినటువంటి శాస్త్రం. మీరు ఒక సంఘర్షణ చూడండి, ఒక అద్భుతమైన సంఘర్షణ మీకు ఆవిష్కరిస్తాను. రాముడు అడగలేదు రాజ్యాన్ని. ఇది మీ జీవితంలోనే జరిగింది అని మీరు ఒకసారి ఊహించండి. రాముడు ఎప్పుడూ తండ్రిని అడగలేదు, నాన్నగారు నాకు రాజ్యం ఇవ్వండి అని అడగలేదు. తండ్రి గారు పిలిచాడు. పిలిచి, నాన్న నీకు పట్టాభిషేకం చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు చేసేద్దాం అనుకుంటున్నారు అని రాముడు అడగలేదు. దశరథుడు అన్నాడు, నాకు దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, రాత్రుళ్ళు పీడకలు వస్తున్నాయి, కాబట్టి నేను ఎంతో కాలం ఉండను. రాజ్యమునకు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి, అందుకుని నీకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. రేపే నీకు పట్టాభిషేకం, కానీ ఈ వార్త మీ మామగారికి చెప్పకు అన్నాడు. ఎంత గమ్మత్తైన మాట చూడండి. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఇది ఒక గొప్ప సెలబ్రేషన్, యవరాజ్య పట్టాభిషేకం అన్నది. ఇప్పుడు తను వెళ్ళి ఎవరికి చెప్తాడు? సీతమ్మకి చెప్తాడు. సీతమ్మ నోటి వెంటనే ఏ మాట వస్తుంది? ఏమండి చాలా సంతోషం, మీకు రేపు పట్టాభిషేకం అంటే మరి మా నాన్నగారు పొంగిపోతారు కదా, ఒకసారి కబురు చేద్దామండి అంటుంది. ఆయన ఏమంటున్నాడు దశరథ మహారాజు గారు? మీ మామగారికి చెప్పకు అన్నాడు. అంటే రాముడు ఏమనాలి? ఎందుకు చెప్పకూడదు అని అడగాలి. ఆయన అడగలేదు. ఎందుకు అడగలేదు? ధర్మం. నాకేది చెప్పాలో చెప్పవలసిన వాడు తండ్రి, ఎందుకు చెప్పావు అని అడగడం నా లక్ష్యం కాదు. నేను కొడుకుని, ఆయన చెప్పింది నేను వినడమే, అంతేకాని నాన్నగారు మీరు నాకు ఇలా ఎందుకు చెప్పారు అని నేను అడగక్కర్లేదు, నాకు తెలియక్కర్లేదు. నాకు తెలియవలసినదైతే ఆయన తెలియ చెప్తారు, నేను పాటించవలసినదైతే పాటింపచేస్తారంతే. ఎంత ధర్మం చూడండి. నోటి వెంట ఇన్స్టంటేనియస్ అంటాం ఇంగ్లీష్లో, వెంటనే వచ్చేస్తుంది మనకు ఒక మాట. ఎందుకు చెప్పకూడదు అంటాం. ఆయన అలా అనలేదు రాముడు. అలాగే వెళ్ళిపోయాడు. ఇవాళ రాత్రి నీ భార్యతో కలిసి పూజాగృహంలో ఉపవాసం చెయ్యి, రేపు రాజ్యం ఇచ్చేస్తా అన్నాడు. వచ్చేసాడు రాముడు. తీరా వచ్చిన తర్వాత అసలు తండ్రి గారు కనపడలేదు. అది విచిత్రం. కైకమ్మ కనపడి ఆవిడంది, మీ నాన్నని 2 వరాలు అడిగానయ్యా, 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని నిన్ను. అది కూడా ఎంత గమ్మత్తో చూడండి. ధర్మమూర్తి అయినటువంటి వాడి గురించి ఎవరు ఎక్కువ ఆలోచిస్తారంటే దేవతలు ఆలోచిస్తారు. ఇప్పుడు రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి అని అడిగింది కైకమ్మ. 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడగడం వెనకాతల ఏదైనా రహస్యం ఉండాలి కదండి. లేకపోతే 1 ఏడాది చేయమని అడగచ్చు, ఆ వరం అడిగేటప్పుడు 2 ఏళ్ళు అడగచ్చు, 3 ఏళ్ళు అడగచ్చు, 10 ఏళ్ళు అడగచ్చు, 11 ఏళ్ళు 16 ఏళ్ళు అడగచ్చు. లేకపోతే రాముడు జీవితాంతం అరణ్యాల్లో ఉండాలని ఎందుకు అడగకూడదు కైకమ్మ? 14 అన్న మాట ఎందుకు పడాలి కైకమ్మ నోటి వెంట? అలా 14 కాకుండా 13 అనకూడదా, 16 అనకూడదా, 20 అనకూడదా? 14 అంది ఆవిడ. 14 అని ఆవిడ అనడం వెనకాతల ఒక రహస్యం ఉంది. ఆవిడకు ఒక సంగతి తెలుసు. ఆ రోజులలో 14 సంవత్సరములు సింహాసనానికి దూరంగా అరణ్యములలో ఉంటే ఆ వ్యక్తి తిరిగి పట్టాభిషేకం చేసుకోవడానికి అనర్హుడు. కాబట్టి రాముడికి ధర్మం తెలుసు. 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళితే ఇంకా మళ్ళీ రాజ్యం ఇచ్చినా రాముడు తీసుకో. ఎందుకంటే టైం బార్ అయిపోయిందంటారు చూసారా, అలా ప్రోనోటి తిరగ రాసుకుంటుంటారు. అలా 14 ఏళ్ళు అయిపోతే ఇంకా రాజ్యం రాముడు తీసుకోకూడదు, అరణ్యవాసం చెయ్యాలి. అందుకని 14 అనాలి. ఆవిడికి సంస్కృతం రాదేమిటండి? 14 వర్షాణి అని అనకూడదా? ఇక్కడుంది గమ్మత్తు. రామాయణానికి జీవం అంతా ఎక్కడుంది? మహర్షి తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. ఇప్పుడు దేవతలు బెంగపెట్టుకున్నారు కైకమ్మ వరం అడుగుతుంటే. ఇప్పుడు ఈవిడ కానీ 14 వర్షాణి అని అడిగిందా, రాముడి రాజ్యానికి రాడు. రాముడు రాజ్యానికి రాకపోతే ఏమవుతుంది? అసలు ధర్మబద్ధమైన పరిపాలన అంటే ఎలా ఉంటుందో వచ్చే తరాలకి తెలియదు. రాముడు ధర్మమూర్తి, పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ తెలియాలి. లండన్ వాడో ఇంకోడో రాసిన రైటర్ కాదు, రామాయణంలో రాముడు చెప్పిన ధర్మం తెలుసుకోవాలి నువ్వు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి. కాబట్టి రాముడు పరిపాలించాలి. రాముడు పరిపాలించాలంటే 14 అనకూడదు కైకమ్మ. కాబట్టి ఇప్పుడు ఆవిడ నాలిక తడబడేటట్టు చేశారు. ఆవిడ 14 వర్షాణి అనలేదు, 9 వర్షాణి అంది. 9 ఏళ్ళు 5 ఏళ్ళు. 9, 5, 14 కావచ్చు, కానీ 9 ఏళ్ళు ఒకసారి పూర్తవగానే మళ్ళీ 5 మొదలుపెట్టినట్టు. కాబట్టి ఇప్పుడు మొత్తం 14 అవ్వచ్చు, కానీ 14 ఆవిడ అడగలేదు, 14 చేయలేదు, నవపంచచ చేశాడు ఆయన. నవపంచచగా అడిగింది కాబట్టి అసలు నిజం మాట్లాడితే రాముడు వెనక్కి వచ్చి 5 ఏళ్ళు మళ్ళీ వెళ్ళొచ్చు. కానీ కలిపి చేశాడంటే 9 ఏళ్ళు పూర్తయిపోయింది, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు చేసినట్టు. ఇప్పుడు ఏమైపోయింది?
14 సంవత్సరములు అని ఆవిడ అడగలేదు కాబట్టి తను కంటిన్యూస్గా 14 ఏళ్లుగా చేశాడంటే 2 స్పెల్స్ని కలుపుకుని తప్ప 14 ఏళ్ళు నేను దూరంగా ఉంటున్నాను అన్న భావనతో రాముడు చెయ్యలేదు. కాబట్టి మళ్ళీ పట్టాభిషేకం చేసుకోవచ్చు. నేను నవపంచత వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపస. ఇది అడగడం వెనకాతల ఆవిడకున్నటువంటి గొప్ప లక్షణం, గొప్ప గమ్మత్తు ఏం చేసిందో తెలుసా అండి ఆవిడ? రాముణ్ణి నిత్య సంఘర్షణకి లోను చేసింది. రాముడు దండకారణ్యానికి వెళ్ళడం కైకమ్మకు కావాలా? చీరాజన జటాధారి ఎందుకంటే జటలు కట్టుకుని నార చీర కట్టుకుని ఈయన ఉన్నారనుకోండి, ఈవిడ చూడొచ్చింది ఏమిటి కైకమ్మ? ఆయన అలా వెళ్ళిపోయి అరణ్యాలకు ఎడుతూ ఇలా భద్రాచలం వచ్చేసి భద్రాచలం పక్కన ఎక్కడో పట్టు చీరల షాప్ ఒకటి చూసుకుని ఓ 2-4 పట్టుపంచలు కట్టుకుని ఆ కైకమ్మ చూసిందా, కోసల రాజ్యం వాళ్ళు చూసారా, ఈ దండకారణ్యంలోకి ఎవడొస్తాడులే సీత, ఓ హాయిగా పర్ణశాలలో పట్టుపంచి కట్టుకుంటాను, అంతగా బయటికి వెళ్తే ఎవడన్నా వస్తాడనుకుంటే ఎవడన్నా వచ్చినప్పుడు నువ్వు నాకు చెప్పు, రాముడు ఉన్నాడా అండి అని ఎవరన్నా అడిగారు అనుకో, ఏమన్నా మీకోసం ఎవరో వచ్చారని నువ్వు కాసేపు మాడుతుంటూ గబుక్కుని పంచి ఇప్పేసి నారపంచి కట్టేసుకుంటాను అన్నాడు అనుకోండి, నష్టం ఏమొచ్చిందండి? మీరు చూసారా, నేను చూశాను. కానీ అందులో కేవలం పంచ కట్టుకోవడం కాదు, ఆవిడ ఒక గొప్ప సంఘర్షణ తీస్తోంది రాముళ్ళు. పైకి తాపసిగా ఉండాలి, జటలు కట్టుకోవాలి, నార చీర కట్టుకోవాలి, పాదుకలు వేసుకోకూడదు. కాబట్టి ఇప్పుడు బాహ్యమునందు స్థితి ఒక ముని ప్రవృత్తి, లోపల తాను క్షత్రియత్వంతో ఉండాలి, క్షత్రియుడుగా ఉండాలి, అంటే లోకరక్షణ చెయ్యాలి. ఈ రెండు పరస్పర విరుద్ధములు. పరస్పర విరుద్ధములైన తన ధర్మమునందు తాను నిలబడగలడా ఇన్ని సంవత్సరాలు? ఇది చూసింది ఆవిడ, అందుకు పెట్టింది పరీక్ష. ఆఫీసర్ గారి సీట్లో కూర్చుని అడ్మినిస్ట్రేషన్ చేయమంటే పెద్ద బాధ ఏం లేదు. ఆఫీసర్ గారిని మీకు నెక్స్ట్ ప్రమోషన్ ఇస్తాం, కానీ మీరు చింకి చొక్కా వేసుకొని ఓ చిరిగిపోయిన టోపీ పెట్టుకుని కాళ్ళకి చెప్పులు లేకుండా నడుచుకుంటూ ఆఫీస్కి వచ్చి ఒక మెసెంజర్ కూర్చునే స్టూల్ మీద గేటు ముందు కూర్చుని మీరు ఒక 4 ఏళ్ళు చాలా ఎఫెక్టివ్గా మీ ధర్మం మీరు పాటిస్తే అప్పుడు మీకు నెక్స్ట్ ప్రమోషన్ ఇస్తాం అన్నారనుకోండి, అక్కడ ప్రారంభమవుతుంది సంఘర్షణ. ముందు వచ్చినవాడు ఎవడు అని ఆఫీసర్గా గుర్తించారు. ఎందుకంటే చింకి బట్టలు వేసుకుని చింకి టోపీ పెట్టుకుని చెప్పులు లేకుండా స్టూల్ మీద కూర్చున్నవాడు లోకములనన్నింటినీ రక్షించగలిగిన వాడు, ఫైల్ డిస్పోజ్ చేయగలిగిన వాడు వాడే అన్న భావన వాడికే నిలబడదు. వారం రోజులు పోయేటప్పటికి 10 మంది అడగడంతో ఆయన మెసెంజర్ కింద ఆయన కాళ్ళు తన్నుకుంటూ లోపలికి పోతూ ఇదేంటి ఏంటి సార్ మీరు ఇలా కూర్చోవడం, ఏంటి సార్ బాగోలేదంటే ఆఖరికి ఓ 15 రోజులు పోయిన తర్వాత అంటాడు నాకు ప్రమోషన్ అక్కర్లేదు సార్, నేను మాత్రం లోపల కూర్చుని అడ్మినిస్ట్రేట్ చేస్తానంటే అంటాడు. ఇది చాలా సంఘర్షణ అండి, ఇదేం మాటలు కాదు. దీన్ని అలవోకగా తట్టుకున్నాడు, తానుగా నిలబడ్డాడు రాముడు. పై ఆడంబరమునకు రాముడు లొంగల. అందుకే నవమి నాడు పుట్టాలి. ఋషులు తక్కువ వాళ్ళు కారండి. నవమి నాడు ఎందుకు పుట్టాలి? మీరు 9 ఒకట్ల 9, 9 2 18, 9 3 27, 9 4 36, 9 5 45 ఎంత పెట్టి హెచ్చించండి. 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 6 3 9, 9 5 45, 5 4 9 ఎంత హెచ్చించినా మళ్ళీ 9కే వచ్చేస్తుంటాడు. మీరు ఏం చేసేసినా ధర్మంలోకే వచ్చేస్తుంటాడు. అన్నీ కట్టకట్టుకుని సముద్రంలో పోనివ్వండి, తను ధర్మానికి నిలబడిపోతాడు. ధర్మాన్ని సముద్రంలో బారేసి తాను మాత్రం సుఖపడ్డు, ఎవరిని రక్షించాడు. ధర్మాన్ని రక్షిస్తాడు, అనుషంగికంగా రక్షణ జరిగిపోతుంది. ధర్మాన్ని భ్రంశం చెయ్యడు, తాను రక్షింపబడిపోతాడు. ఇది రాముడు నడిచాడు, నీకు నడవడం చూపించాడు. మీకు ఒక గొప్ప సంఘర్షణ చూపిస్తాను. మరునాడు పొద్దున్న దశరథ మహారాజు గారు అంతఃపురానికి వచ్చాడు. ఆవిడంది నువ్వు వెళ్ళిపోవాలా అరణ్యానికి అంది. అంటే ఆయన అన్నాడు వెంటనే ఏమనాలి? అసలు మామూలుగా మీరు ఆలోచించండి, రాముడో మాట అడగాలి. అదేంటమ్మా ఇలా ఎందుకు అడిగావు నువ్వు 2 వరాలు? నాన్నగారు ఇచ్చారా? ఇవి నీకు ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం వచ్చాయి? అలా అడగాలని ఎందుకు అనిపించింది? రూల్స్ పర్మిట్ చేస్తాయా? నేను పెద్దవాడిని కదా, అలా నేను వెళ్ళిపోవచ్చా? వశిష్ఠుడిని ఒకసారి సంప్రదించారా అని కొంచెం ముఖం ఎర్రగా అయిపోయి అంత గబుక్కుని నేను చెప్పలేని ఈ విషయం సీతతోటి లక్ష్మణుడితోటి మాట్లాడి నేను ఏ విషయం చెప్తాను. నాన్నగారు ఎవరమ్మా అలా అనడానికి? ఎందుకు అలా అన్నారు? సాధారణంగా నన్ను అలా అనరే, అలా అనాలంటే ఏదో జరుగుంటుంది. రాత్రంతా ఎక్కడున్నారు? నీ దగ్గరే కదా ఉన్నారు. నువ్వు 2 వరాలు ఎందుకు అడిగావు? ఇన్ని ప్రశ్నలు వేయాలి. ఈయన ఏం ప్రశ్నలు లేదు, ముఖం వైక్లభ్యం పొందలేదు. అంటే ఆయన ఎప్పుడు దేని యందు ఉంటాడు? ధర్మమునందు ఉంటాడు. రాత్రి రాజ్యం ఇస్తాన్నాడు, నేను అడిగానా? ఇవాళ పిలిచి రాజ్యం వద్దు అడవికి బాగున్నాడు, నేను అడిగానా? ఆయన ఏది చెప్తే చేయడం నా ధర్మం అంతే. అడవికి వెళ్ళిపోతే నాకెందుకు, సింహాసనం మీద కూర్చుంటే నాకెందుకు, 2 నాకు ఒకటి. ఇది ఆయన ఎలా చెప్పాడో తెలుసా అండి?
నహమర్థపరో దేవీ లోకమావస్తు ముత్సహే విద్ధి మాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. అది అండర్లైన్ చేయవలసిన వర్డ్. అమ్మా నేను ఋషిని, నాకేం కావాలో తెలుసా? నాకు ధనం అక్కర్లేదు, రాజ్యం అక్కర్లేదు, నాకు ధర్మం కావాలి. ఏది ధర్మం? తండ్రిని సత్యమునందు నిలబెట్టడం ధర్మం కొడుకుగా. అందుకని తండ్రి సింహాసనం పుచ్చుకోమంటే పుచ్చుకుంటాను, అడవికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, అగ్నిలో దూకమంటే దూకేస్తాను. ఆయన అడవికి వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోతాను. నాకేం బెంగలేదు. కానీ నాకేమిటో తెలుసా కావాలి ఇప్పుడు? ఒక్కసారి నాన్నగారికి దండం పెట్టాలి. పొద్దున్నే కదా నాన్నగారి దగ్గరికి వచ్చాను, వారికి నమస్కారం పెట్టకుండా వెళ్ళిపోకూడదు. ఆయన నా పట్ల కొంచెం కష్టమైన మాట అన్నారు కాబట్టి నేను నమస్కరించకుండా వెళ్ళిపోతే నా సంస్కృతి పోయినట్టు. ఒక్కసారి నమస్కరిస్తానమ్మా నాన్నగారు ఏది అని అడిగాడు. మీ నాన్న బెంగ పెట్టుకున్నాడు, నువ్వు వెడతావో వెళ్ళవో అని, నువ్వు వెళ్ళిపోతే తప్ప అన్నం నీళ్లు ముట్టుకోనని ప్రతిజ్ఞ చేశాడని. ఇప్పుడే నారచీరలు కట్టుకొచ్చేస్తానమ్మా అని వెళ్ళాడు. ఎంత ధర్మం చూడండి రామచంద్రమూర్తి అంటే. సరే, అక్కడ నెగ్గాడు ధర్మంలో. చాలా సంక్లిష్టమైన పరిస్థితిలో, సంక్లిష్టమైన పరిస్థితి అని మీరు ఎలా నిర్ణయించగలరు? మీ మాట చేత. ఒక్క మాట ఎక్కువ రాముడు మాట్లాడాడు అనుకోండి, అంతే ధర్మం తప్పిపోయాడు, అంతే. ఇది ఎలా జరిగింది అని అడిగాడు అనుకోండి, పోయింది అంతే ధర్మం. ఎలాగైతే నీకెందుకు, మీ నాన్న చెప్పిన మాట నీకు అక్కర్లేకపోయింది. అలా రాముడు ఉండగలగాలి, అలా వాల్మీకి చూడగలగాలి, అలా రచించగలగాలి. 3 జరిగిన అద్భుతం రామాయణం. అది చదవడం, చదువుకునే అదృష్టం కలగడం ఈ జాతి వాళ్ళకు కలిగినటువంటి భాగ్యం. దాన్ని వదులుకున్నవాడు హీనుడు రామాయణం చదవకపోతే. అందుచేత వెళ్ళిపోయాడు అరణ్యవాసానికి. వెళ్ళిపోతే గమ్మత్తు జరిగింది. ప్రపంచంలో అన్నయ్య నాన్నగారు పోయిన తర్వాత నాకు కొంచెం చిన్నవాడిని కదన్నయ్య, నాకు ఇది అన్నయ్య అని అడిగే తమ్ముడు ఉంటాడు. లేకపోతే ఒరే పెద్దవాడిని కదరా, నేను పూజ చేసుకోవాలి, పూజ గదికేమో గది పోయింది, నేను మీ వదిన ఎక్కడ పడుకుంటానరా, అందుకు మాకు ఇంకో గది కావాలని ఏదో వంక పెట్టి అడిగి అన్నగారు ఉంటాడు. నాకొద్దంటే నాకొద్దని ధర్మాలు చెప్పిన అన్నదమ్ములు రామాయణంలో రాముడు భరతుడు. పరిగెత్తుకుంటూ అరణ్యానికి వెళ్ళిపోయాడు భరతుడు. వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడో మీరు విన్నారు రామాయణం విన్నప్పుడు. ఆ వెళ్ళిపోవడంలో ఒక గమ్మత్తు జరిగింది. ఎందుకు వెళుతున్నావు అని అడిగాడు. అడిగితే రామవియోగము చేత నాకు శోకము కలిగిందన్నాడు. నాకు అక్కర్లేని సంపద నాకు వస్తే నాకు శోకము కలిగిందన్నాడు. ఈ మాట ఎవరంటారు చెప్పండి? ఇది పరద్రవ్యానిలో స్టవత్ ఋషులు చెప్పారు. నాకు కానిది, నాకు చెందనిది, నేను అనుభవించకూడనిది, నేను పరిపాలింపకూడనిది నాకు సంక్రమించింది, దాన్ని నేను వదిలించేసుకోవాలి. రాతిని మెడకు కట్టుకు తిరిగిన వాడిని చూసి లోకం పిచ్చివాడంటుంది, లోభత్వం కలిగిన వాడంటుంది, రాళ్ళు దాచాడంటుంది. నాది కాని రాజ్యం అది, అది రాముడు పరిపాలించవలసింది. నాకెందుకు వచ్చింది? నాకు అక్కర్లేదు, నేను దీన్ని వెంటనే వదిలేయాలి, రాముడి దగ్గర పెట్టేయాలి. ఇలా నువ్వు పరితపించగలవా? భరత పాత్ర చూసి నీకు కానిది నీకు వస్తే, అయ్య బాబోయ్ నాకు ఎందుకండి బాబు, మీది మీరు తీసేసుకోండి, నాకు అక్కర్లేదని నమస్కారం పెట్టి వదిలి చేసుకుని స్నానం చేసేసి హమ్మయ్యా అని హాయిగా నీ పూజా మందిరంలో నువ్వు కూర్చోగలవా? వదులుకుని తృప్తి పడగలవా? నొల్లుకుని తృప్తి పడతావు కానీ అధర్మంగా. వదులుకోవడంలో గొప్పతనం ఏమిటో రామాయణం చూపించింది. చాగే నైకే అమృతత్వ మానసో. వదులుకోవడానికి పరిగెత్తాడు భరతుడు. పరిగెడితే రాముడు భరతుడు ఇద్దరు ఎదురెదురుగుండా కూర్చున్నారు. కూర్చుంటే ఇప్పుడు రాముణ్ణి రాజ్యం తీసుకోమని ఎంతమంది చెప్పారో తెలుసా అండి? ఇది ఒక గొప్ప సంఘర్షణ. అక్కడ వదిలేయడం ఎంత సంఘర్షణో, ఇక్కడ వద్దనడానికి అంత సంఘర్షణ వచ్చింది రాముడి జీవితంలో. అంత తేలిక కాదండి పరద్రవ్యాని లోష్టవత్ అంటే. నువ్వు సొమ్ముకు ఆశపడకు అంటే రామాయణం జీర్ణమైన వాడు మాత్రమే అలా నిలబడగలడు, అందరూ నిలబడలేరు. నాది కానిది నాకెందుకు, నాకు అక్కర్లేదండి, నాకు ఈశ్వరుడు ఇచ్చిన దాంతో నేను తృప్తిగా ఉండగలను అని ధైర్యంగా ప్రకటించడానికి, అధృతి లోపల పెరగడానికి, నాకు ఈశ్వరుడు ఏది అనుగ్రహించాడో అది నాకు కోటి, నాది కానిది, నాకు అక్కర్లేనిది, నా అంత నేను ప్రయత్నించి ఎక్కడి నుంచో ఎవన్నో దేవురించి తెచ్చుకోవలసిన అవసరం నాకు లేదు అని తాను నిలబడగలిగిన ధైర్యం రామాయణంలోంచి వస్తుంది. చూడండి, రాముడు అంటాడు నాకొద్దు రాజ్యం. దశరథ మహారాజు గారు మాటిచ్చాడు కైకమ్మకి, 14 ఏళ్ళు అడవికి వెళ్ళిపోవాలి, నన్ను పంపిస్తానన్నాడు. అందుకుని నేను వచ్చేసాను. 14 ఏళ్ళు దూరంగా ఉండమన్నాడు, 14 ఏళ్ళు నేను అడవిలో ఉంటాను, కాబట్టి నేను రాను. ఇదే సమయానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలని అడిగాడు నాన్నగారు. ఇప్పుడు ఈ రెండో మాట నిలబెట్టవలసింది ఎవరు? నేను కాదు, నువ్వు. పితృవాక్య పరిపాలన నాకెంతో, పితృవాక్య పరిపాలన నీకంత. అభిషేకం ఎవరు చేసుకోవాలి? నువ్వు చేసుకోవాలి. నువ్వు చేసుకో అభిషేకం. నేను మాత్రం రాను రాజ్యానికి.
అంటే భరతుడు అంటాడు, ఇంకొక ధర్మం ఉంది, పితృవాక్య పరిపాలన నేను నిలబెట్టడం కాదు, పెద్దవాడు ఉండగా నేను ఎలా పట్టం కట్టుకుంటాను? పెద్దవాడివై పుట్టిన కారణం చేత ఇది ఎప్పుడు నీదే, అందుకని నీది నేనుగా ఎలా పట్టాభిషేకం చేసుకుంటాను? అప్పుడు నేను దొంగనైపోతాను. నాకొద్దు, నేను చేసుకోను, అది అధర్మం, అందుకని నేను పుచ్చుకోను అన్నాడు. అంటే ఇప్పుడు పెద్ద ధర్మ సంక్లిష్టం వచ్చింది. వెనక్కొచ్చి రాజ్యం పుచ్చుకోవాలా, పుచ్చుకోకుండా ఉండడం ధర్మమా? అదేమంత తేలిక విషయం కాదండి. మీరు తీర్పు చెప్పండి చూస్తాను, అదంత తేలిక విషయమా? ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఆల్ రైట్, వరం అడిగింది ఎవరు? పోని దీనికి అంతటికీ కారణం ఏమిటి? కైకమ్మ. నాకొద్దు, ఈ రాజ్యం అసలు నిజంగా రాముడికి వెళ్ళాలి. అక్కడ వరకు ఆవిడ కూడా అంగీకరించింది దశరథుడి దగ్గర. రాముడికి వెళ్ళవలసిన రాజ్యం, అందుకే కదా నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత క్షీరాజన జటోధారి రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేనా భరతో విభిషిచ్యతాం. ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలి. ముహూర్తం అన్నది తారాబలం చంద్రబలంతో పెడతారు. తారాబలం చంద్రబలంతో అడగలేదు, అక్కసుతో అడిగింది. ఈ ముహూర్తం, రాముడి ముహూర్తం భరతుడికి ఎలా చెల్లుతుంది? నా కొడుక్కి పట్టాభిషేకం జరగాలి అని అడిగింది. చెయ్యవలసిన వాడు లేడు, ఉత్తమగతులకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు పుచ్చుకోవాలి? తనంత తాను చేసుకోవాలి, లేకపోతే పెద్దలు చెయ్యాలి. ఇప్పుడు చెయ్యవలసిన పెద్దలు ఏమన్నారు? వశిష్ఠుడు చేసుకోమన్నాడు. నాకు అక్కర్లేదన్నాడు భరతుడు. పరీక్ష చేశాడు భారద్వాజుడు, నిలబడ్డాడు నాకు అక్కర్లేదని. అన్నగారి దగ్గరికి వచ్చాడు. అసలు రాముడికి రాజ్యం పోవడానికి, భరతుడికి రాజ్యం రావడానికి కారణం ఎవరు? కైకమ్మ వరం. ఆ కైకమ్మ వచ్చింది అరణ్యానికి. ఇది రామాయణంలో పెద్ద మలుపు. ఈ కైకమ్మ వచ్చింది. ఎప్పుడు వచ్చింది కైకమ్మకి? పశ్చాత్తాపం. ప్రతి స్త్రీ నేర్చుకోవలసిన ఒక గొప్ప ధర్మాన్ని రామాయణం ఈ సందర్భంలో పెట్టేసింది తీసుకొచ్చి. రాకూడనంత ప్రమాదం జరిగిపోయాక వచ్చింది కైకమ్మకి. ఎప్పుడు? తన భర్తకి సంబంధించినటువంటి విషయాలు, తన కుటుంబానికి సంబంధించిన విషయాలలో ఇంటి పనివాళ్ళు వేరొకరు మాట్లాడడానికి వీల్లేదు. టీవీ సీరియల్ గురించి మాట్లాడు నీ ఇంటి పని మనిషితో, ప్రమాదం లేదు. కానీ నీ భర్త, నీ బిడ్డలు, నీ ఇంటి వ్యవహారం గురించి ఇంటి పని మనిషి దాసి కూడా మాట్లాడడం మొదలెడితే పెను ప్రమాదం పొంచుకొస్తుంది. మందర మాట వింది కైక. దాని పర్యవసానం ఏమి? 5వ తనం పోయింది. చెప్పేశాడు దశరథుడు, 5వ తనాన్ని పోగొట్టుకుంటున్నావే దుర్మార్గురాలా, నేను పెద్ద మామిడి చెట్టు ఫలాలిస్తుందా అని ఆలోచించడం మానేసి మామిడి చెట్టు కొట్టేసి పనికిరాని నిద్రగన్నేరు తోట పెంచుకున్నట్టు నేను కౌసల్య ధర్మమూర్తిని వదిలిపెట్టి నిన్ను భార్యగా తెచ్చుకున్నాను, ఫలితం అనుభవిస్తున్నానన్నాడు. దశరథుడు తీర్పు చెప్పుకున్నాడు తన మీద తాను. కౌసల్య చాలు, కానీ కైక వరకు వెళ్ళాడు. వ్యామోహం ఎంత దూరం తీసుకెళ్ళిందో చూడండి దశరథ మహారాజు గారిని కూడా. ఈ కైక ఇప్పుడు అరణ్యానికి వచ్చింది. వచ్చి ఒక మాట అంది. ఎప్పుడు? వైధవ్యం వచ్చేశాక. ఇప్పుడు నాకు తెలిసింది భరతుడికి రాజ్యం అక్కర్లేదని. ఇప్పుడు నాకు తెలిసింది ఇది రాముడే ఏలాలని. ఇప్పుడు నాకు తెలిసింది అసలు నా భర్త ఆత్మశాంతి వారికి శ్రాద్ధం పెట్టడంలో లేదు, రాముడు రాజవడంలో ఉంది. నా భర్తకి శాంతిగా ఉండేటట్టు ప్రవర్తించవలసిన నేను వృద్ధాప్యంలో ఏడిపించి 30 మాటలు మూర్ఛపోయేటట్టు చేసి చంపేశాను. ఇప్పుడు మళ్ళీ నేను భార్యగా అనిపించుకోవాలంటే రామా నువ్వు రాజ్యానికి వచ్చి పట్టాభిషేకం చేసుకో. నేను ఏ వరం అడిగానో ఆ వరాన్ని ఉపసంహారం చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకా గొడవ లేదుగా, అందుకని నువ్వు వచ్చేసేయచ్చు రాజ్యానికి అని మంత్రులు చెప్పారు. మంత్రులే కదండి తీర్పు చెప్పేది, మంత్రాంగం. మంత్రులు చెప్పారు రామా నువ్వు వచ్చి రాజ్యం తీసుకోవచ్చు అన్నారు. ఇంతమంది చెప్పాక అరణ్యవాసం అంటే ఎంత కష్టంగా ఉంటుందో చూశాక, అందున అప్పటి వరకు మీరు రామాయణాన్ని కొంచెం జాగ్రత్తగా చదవండి. ఒక కోణంలో అక్కడ కనపడ్డ ఋషులు ఎవరో కూడా రామ చాలా బాగుంటుంది, పోన్లేదు కాస్త రిలీఫ్, దిక్కుమాలిన రాజ్య పరిపాలన ఇవి టైర్ అయిపోయారు కదా, ఒక 14 ఏళ్ళు ఎంత బాగుంటుందో తెలుసా. వచ్చే నెలలో ఇక్కడ ఏదో ఇలా సంబరం జరుగుతుంది, వచ్చే నెలలోనేమో విదేశాల నుంచి పిట్టలు వస్తాయి, ఇవన్నీని 4 పిట్టలు కొట్టుకు నువ్వు తినచ్చు, అది సంతోషంగా గడిచిపోతుంది, భలే ఉంటుంది. మనందరం కూడా ఇక్కడేమో ఒక పెద్ద కాలనీలా కట్టుకుందాం, పాకలు వేసుకుని, హెర్మిటేజెస్ అన్ని కుటీరాలు, మనందరం భజనలు అవి పెట్టుకుందాం, నువ్వేమో ఏదో చెప్పు నేనేమో ఏదో చెప్తాను, హాయిగా గడిచిపోతుంది అని చెప్పలేదు. కనబడ్డ ప్రతి ఋషి ఏం చెప్పాడో తెలుసా అండి? చాలా కష్టం ఇక్కడ ఉండడం, బ్రహ్మరాక్షసులు ఉంటారు,
అదే పనిగా వేధించడం వాళ్ళ పని. వాళ్ళు ఇప్పటికి ఎందరో ఋషుల్ని తినేశారు. రామ, సీతమ్మతో వచ్చావు. సీతమ్మ గొప్ప సౌందర్య రాశి. ప్రతి క్షణం నిన్ను ప్రమాదము వెంటాడుతుంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పారు. ఇలాంటప్పుడు భరతుడితో సహా అందరూ వచ్చేసి నువ్వు వెనక్కి వచ్చేసేయి అన్నారు. ఇప్పుడు సాధారణంగా ఏ మనిషి అయినా ఏం కోరుకుంటాడండి మనసులో? ప్రమాదమునకు కారణం ఎటువైపు నుంచి వస్తోంది? సీతమ్మ వైపు నుంచి వస్తోంది. ఋషులు చెప్పేస్తున్నారు, నీకు చేతిలో కోదండ ఉంది, నిన్ను నువ్వు రక్షించుకోగలవేమో, కానీ నీ భార్యని అపహరిస్తారేమో, జాగ్రత్త, తినేనన్నా తినేస్తారు, ఎత్తుకునన్నా పోతారు. సీతమ్మ విషయంలో జాగ్రత్త 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 అని చెప్తున్నారు. సీతమ్మ రక్షించుకోలేదా? అయో నిజ, రాముడి కన్నా ఓ మెట్టు పైనుంది, రక్షించుకోదు, నరకాంత. కాబట్టి ఆవిడ ముందే చెప్పేసింది ఈ మాట, నువ్వే రక్షించాలని చెప్పింది. మరి ఇప్పుడు ఎలా? ఇన్ని కష్టాలు పడ్డామా? తనకి లోపల ధర్మం తెలిసో తెలియదో పక్కన పెట్టేయండి. ఏమంటే నాకేదో తెలిసి నా బుద్ధికి తోచింది ఏముందండి, ఇంతమంది చెప్తున్నారు, రేపు పొద్దున్న ఎవరన్నా అడిగారు అనుకోండి, అడిగితే ఏమంటే నేను అడిగానండి రాజ్యం, నేను వెళ్ళిపోయానండి అరణ్యవాసానికి, వీళ్ళందరూ అడవికి వచ్చేసి మా పిన్ని కైకమ్మతో సహానేమో వరం విత్డ్రా చేసేసాను, వచ్చేసేయండి, భరతుడు రాజ్యం తీసేసుకోమన్నాడు, కావాలంటే వశిష్ఠుడు ఉన్నాడు ఆ రోజున, మంత్రులందరూ ఉన్నారు, మీరు అడగండి, అందరూ అడిగితే వచ్చాను, కానీ నేనేం కోరుకున్నానా, నాకు కావాలా అని వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి. ఇది మనం ఏమంటామంటే మన భోగము కొరకని ధర్మమును పక్కన పెట్టేటప్పుడు మనం ఎంచుకునేటటువంటి మార్గం ఇదంతా. మనం భోగము కోసం ధర్మాన్ని తుంగలో తొక్కుతాం. రాముడు భోగాన్ని తుంగలో తొక్కి ధర్మాన్ని పట్టుకున్నాడు. ఆయన అన్నాడు, ఉపసంహారము నువ్వు చేస్తే నువ్వు అడిగినటువంటి వరమేదో దాన్ని ఉపసంహరించుకునే అధికారము నీకు ఇస్తున్నానని అనవలసిన వాడెవరు? దశరథుడు అనాలి. ఏడైన ఇప్పుడు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన ఆఖరి మాట ఏమిటి? రాముడు అరణ్యవాసం చెయ్యాలి. ఇప్పుడు నేను వెనక్కి వచ్చేస్తే ఏమవుతుంది? నువ్వు నన్ను రమ్మన్నావేమో, నేను వచ్చానేమో, కానీ తండ్రి చెప్పిన మాట నేను జవదాటినట్టు లెక్క. దీనివల్ల ఎవడు పడిపోతాడు? తండ్రి పడిపోతాడు, ఊర్ధ్వలోకాల్లోంచి కిందకి నరకంలో పడిపోతాడు. కొడుకుని కన్న పాపానికి తండ్రిని కిందకి లాగినవాడు కొడుక, తండ్రిని ఉద్ధరించిన వాడు కొడుక? కొడుకు ఎందుకు పుట్టాలని కోరుకుంటారు? తండ్రిని ఉద్ధరించడానికి. ఉద్ధరించలేని కొడుకుతనమా? నాకు అక్కర్లేదు ఆ ధర్మం. తండ్రిని ఉద్ధరించినటువంటి ధర్మమునందు నేను నిలబడాలి. 14 ఏళ్ళు అరణ్యంలో ఉంటాను, నువ్వు రాజ్యంలో ఉండు, నువ్వు రాజ్యపాలన చెయ్యి, నాన్నగారి కోరిక తీరుతుంది, 14 ఏళ్ల తర్వాత వచ్చి నేను రాజ్యం స్వీకరిస్తాను, నువ్వు వెళ్ళన్నాడు. అంటే భరతుడు ధర్మం దాటాడు. ఎక్కడ దాటాడో తెలుసా అండి? మొండితనంతో గెలుచుకోవాలనుకున్నాడు. పిల్లలు చూడండి, మారాం చేస్తారు, అది అధర్మము అని పిల్లలకి తెలుసు, కానీ వాళ్ళ కోరిక తీర్చుకోవడానికి అమ్మ నువ్వు ఒప్పుకోపోతే, నాన్నగారండి మీరు ఒప్పుకోపోతే నేను చెప్తాను, నేను అన్నం తిన్నంటాడు. నేను అన్నం తినని పాపం తండ్రికి ఆకలిగా ఉంటుంది. తండ్రి, రే నువ్వు అలా కూర్చుంటే అన్నం తినబుద్ధి, నువ్వు వచ్చి అన్నం తినంటాడు. తినడం. 4 కొడతాడు, తినడం. మీరు బలవంతంగా ఎలా పెట్టగలరండి? ఒక వయస్సు వచ్చిన పిల్లాడికి, ఒక 10th క్లాస్ చదువుకుంటున్న పిల్లాడికి వాడిని తీసుకొచ్చి అక్కడ పెడితే అన్నం ముద్దలు ఇలా కలుపుతాడు, పుసలు కొడతాడు, మీ వంక చూస్తాడు తప్ప అన్నం తినడం, మెతుకు నోట్లో పెట్టడం. ఇంత ఆకలితో ఉన్న తండ్రి తినగలడా? కొడుకు అలా తినకుండా ఉండిపోతే? వాడికి 3 రోజుల క్రితమే పచ్చం పెట్టారు. కోరరాని కోరిక కోరుతున్నాడు, ఆ కోరిక తీరిస్తే తన ధర్మం తప్పుతాడు తండ్రి. ఇది చెప్తే వాడు అంగీకరించాడు. అంత పెంకితనం భరతుడు చేశాడు అజ్జుకాండలో. ఎక్కడ చేశాడు? ప్రాయోపవేశం చేసేస్తానన్నాడు. నువ్వు రాకపోతే నేను ఇంటికి వెళ్ళను, నీ కాళ్ళకు అడ్డంగా నేను పడుకుంటున్నాను, దర్భలేసుకున్నాను పడుకున్నాడు. ఇదొక మహాపాపం. ప్రాయోపవేశం చేశానని పడుకున్నాడు. ఇప్పుడు రాముడు అన్నాడు, నువ్వు చేసినటువంటిది పరమ అధర్మం. ఎందుకంటే ఒక ధర్మాత్ముణ్ణి అధర్మం వైపుకి లాగాలనుకుంటున్నావు పెంకితనంతో. ఈ హఠం కూడదు. నువ్వు ఒక ధర్మాత్ముణ్ణి అధర్మం వైపుకి తిప్పడానికి పెంకితనం చేద్దామనుకోవడం ఒక అధర్మం కనుక, ఒక మహాపాపం కనుక, ఉత్తర క్షణం ఈ పాపం పోవడానికి నువ్వు ఒక ధార్మికుణ్ణి ముట్టుకో అన్నాడు. ధర్మమునందు నిలబడిన వాణ్ణి ముట్టుకో అన్నాడు. ఎవరిని ముట్టుకోవాలి ఇప్పుడు? అంటే ఎవరిని ముట్టుకుంటే పాపం పోతోందో వాడు ధర్మమునందు ఉన్నవాడే కదా. ఇప్పుడు సమస్త దేవతాగణములు ఋషులు అన్నారు, రాముణ్ణి ముట్టుకో అన్నారు. అంటే రాముడు చెప్పింది ధర్మం, రాజ్యానికి వెళ్ళకూడదు. ఇప్పుడు భరతుడు రాముణ్ణి ముట్టుకున్నాడు ప్రాయశ్చిత్తానికి. ఇది ఎంత సంఘర్షణ మీరు ఆలోచించండి. రామాయణం కథగా వింటే, మీరు మామూలుగా రామాయణం విన్నారనుకోండి, దశరథ మహారాజు గారు వరం ఇచ్చేశారు, రాముడు వెళ్ళాడు, వెనక్కి వచ్చేసాడు, ఇదంతా చాలా అల్లరిగా ఉంటుంది.
అబ్బో రాముడు ఎంత గొప్పవాడోనండి, ఓ నమస్కారం అండి అంటాం. కానీ మీరు ఒక బిహేవియరల్ సైన్స్గా దాన్ని ఆలోచించండి. ప్రతి సందర్భాన్ని మీరు అలా ఒక్కసారి విశ్లేషణ చెయ్యండి. భోగమా ధర్మమా, సుఖమా ధర్మమా, కుటుంబమా ధర్మమా, రాజ్యమా ధర్మమా, కావలసి వచ్చిందనుకోండి రాముడు వెంటనే ఓటిటేస్తాడో తెలుసా అండి? ధర్మబద్ధమైన నడువడికే వేసి తాను ధర్మముగా నిలబడిపోతాడంతే, తాను సత్యముగా నిలబడిపోతాడంతే. అందుకే ఒక మాట చెప్తాడు రామాయణంలో, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. లక్ష్మి ఐశ్వర్యం ఎక్కడున్నదో తెలుసా? సత్యమునందున్నది. సత్యం అనగానేమి? మార్పు లేక సర్వకాల సర్వావస్థల యందు ఉండునదేదో అది సత్యము. ఆ సత్యము ఈశ్వరుడున్నాడు. నువ్వు లోకంలో వాళ్ళకి తెలియకపోవచ్చు, సరే మీ అందరు అంటున్నారు కాబట్టి వచ్చేస్తానండి అని అంటే, రాముడు ఇక్కడ ధర్మం తెలిసి తప్పుతున్నాడని తెలుసుకోగలిగిన వాడు ఒకడున్నాడు సాక్షిగా, వాడు సత్యం. ఆ సత్యము లక్ష్మి. నేను ఆ సత్యాన్ని అతిక్రమించి ఆ ఈశ్వరుడు చూడలేదనుకుని ధర్మం తప్పేస్తే, లేదా ఈశ్వరుడు చూస్తున్నాడని తెలిసి కూడా ధర్మం తప్పేస్తే, చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం, నడువడి ప్రధానమైపోయి కూర్చుంటుంది. ఇప్పుడు ఇదొక బ్యాడ్ ప్రిసిడెంట్. లోకమంతా ఏమంటుందంటే, రాముడు ఆనాడు చేసినది మేము చేస్తున్నాం, ఎందుకు చేయకూడదని చేస్తుంది. కాబట్టి ధర్మాధర్మ విచక్షణకు ఫలితమేమి? మీ నడువడియే. నడువడిని బట్టి లోకం నడుస్తుంది, పెద్దల నడువడిని లోకము అనుసరిస్తుంది. అందుకని నేను అలా ప్రవర్తించను. నాకు ప్రవర్తన ముఖ్యం. ధర్మం తెలియడం ఒకెత్తు, కానీ తెలిసిన ధర్మాన్ని తన వాక్ పటిమ చేత తిమ్మిని బంబిగా చేయడం ఒకెత్తు. పోతన గారు వాత పెడతారు, జ్ఞాన కలునిలోని శారదయువులే. వాడు వాదన ఉన్నది, వాడికి వాదనా నైపుణ్యం ఉంది కాబట్టి వాడు అపరాధి, దోషం చేసిన వాడు అని సుప్రీంకోర్టు చెప్పిన పదవి పట్టుకుని వేలాడగలడు. ఎందుకు వేలాడగలడు? వాడికి ధర్మం అక్కర్లేదు కాబట్టి. వాడికి ధర్మం కావాలి, ఉత్తర క్షణం వెళ్ళిపోతాడు. లాల్ బహదూర్ శాస్త్రి గారిలా రిజైన్ చేసి కారు ఎక్కకుండా నడిచి వెళ్ళిపోతాడు. ఐఎమ్ నాట్ ఇన్ ది పోస్ట్, నేను ఇప్పుడు రైల్వే మినిస్టర్ని కాను, నాకెందుకు రైల్వే మినిస్టర్ ఎక్కే కారు? ది మూమెంట్ ఐ టెండర్డ్ ది రిజిగ్నేషన్ టు ది పోస్ట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, ఐఎమ్ నో మోర్ ఎ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్. వై షుడ్ ఐ ఎంజాయ్ ది కార్? ఐ జస్ట్ లీవ్ ఇట్, ఐ డెజర్ట్ ఇట్, సో ఐ డోంట్ టేక్ కార్, ఐ జస్ట్ గో హోమ్ ఆన్ ఫుట్. నడిచి వెళ్ళిపోతానంతే. నడిపాడు. ఇలా వెళ్ళిపోవడానికి ధర్మం కావాలి, అలా ఉండడానికి ధర్మం కావాలి, ధర్మానికి నిలబడడానికి ధైర్యం కావాలి. అక్రమాలిన దిక్కుమాలిన పనులన్నీ చేసి తీసుకొచ్చి ఐశ్వర్యం మూట కట్టడానికి ధైర్యం అక్కర్లేదు, ధర్మం అక్కర్లేదు. కేవలం అన్నింటికీ లొంగిపోయి కనపడ్డ ఎక్కడైనా చప్పుడై గోడ మించి ఇలా విసిరిన ప్రతి పదార్థమునందు మూతి పెట్టగలిగిన కుక్క లక్షణం ఉంటే చాలు, వాడు ఐశ్వర్యవంతుడు కావచ్చు. అది వేరు మాట. ధర్మమునందు నిలబడడానికి ధైర్యం ఉండాలి. ఒక పోతన గారిలా బతకడానికి ధైర్యం ఉండాలి, ఒక త్యాగరాజు గారిలా బతకడానికి ధైర్యం ఉండాలి, ఒక రామదాసు గారిలా ఉండడానికి ధైర్యం కావాలి. అంతేకాని పదవుల కోసం ఇంకో దానికోసం ధైర్యం అక్కర్లేదు, ధర్మం అక్కర్లేదు. ఈ ధర్మం ఎంత గొప్పదో రామాయణం చూపిస్తుంది. ధర్మం ఎవడు పట్టుకుంటాడో వాడికి శాశ్వతమైనటువంటి సుఖం లభిస్తుంది. అధర్మం ఎవడు పట్టుకుంటాడో వాడికి సుఖమున్నట్టు కనపడుతుంది, కానీ ఆ సుఖము వెంట నీడ ఉన్నట్టుగా పగయగల్గనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లగాక ఎట్టులుండు అంటారు అన్నయ్య గారు రామాయణం మహాభారతంలో. పగ ఉందనుకోండి, పగ ఉన్న ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందంటే పామున్న ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. పాము హాల్లో కనబడితే అయ్యో పాము 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 అంది ఆవిడ. ఆ వీధిలో వాళ్ళు ఎవరో వచ్చి హాల్లో వెతికారు, సోఫా కింద అక్కడాను. ఎక్కడ లేదమ్మా పాము హాల్లో అన్నారు. ఆ హాల్లోంచి బయటికి వెళ్ళడానికి మార్గం మళ్ళీ వంటింట్లోకి బెడ్రూమ్స్లోకే ఉంది. బయటికి వెళ్ళడానికి ఇంకో మార్గం లేదు. బయటికి వెళ్ళే మార్గం దగ్గర ఆవిడ నిలబడింది. కాబట్టి ఇప్పుడు కాబట్టి పాము ఎక్కడికి వెళ్ళి ఉండాలి? బెడ్రూమ్లో కన్నా వెళ్ళాలి, వంటింట్లో కన్నా వెళ్ళాలి. కాబట్టి హాల్లో లేదు కదా పాము అని చెప్పి హాయిగా మామూలుగా సోఫాలోకి వచ్చినాయి. పోలేద్దరు హాల్లోంచి వెళ్ళిపోయింది, సీరియల్ పాడైపోతుందని టీవీ చూస్తూ కూర్చోగలదా? కూర్చోలేదు. ఎందుకు కూర్చోలేదు? పాము ఉంది ఇంట్లో. అది బెడ్రూమా, కిచెనా, హాలా వదిలిపెట్టేయండి. పాము ఉందా లేదా? పాము ఉంది కాబట్టి భయం ఉంటుంది. అలా
ఎక్కడ అధర్మంతో కూడిన ఐశ్వర్యం ఉన్నదో, ఎక్కడ అధర్మముతో కూడిన భోగమున్నదో అక్కడ నిరంతరము భయము వెన్నంటి నడుస్తూనే ఉంటుంది. మనకి మేడ కనపడుతుంది, మనకి ఆయన ఎక్కిన కారు కనపడుతుంది, మనకు ఆయన సుఖపడుతున్నట్టు కనపడుతుంది, కానీ ఆయన ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన అధర్మం ఆయన్ని భయపెడుతూనే ఉంటుంది. ఎవరూ చూడకపోయినా ఈశ్వరుడు ఏ రోజున కొంప ముంచేస్తాడో, దీనికి ఫలితం ఇచ్చేస్తాడో, ఇచ్చేసినాడు ఏమైపోతుందో మీరు భాగవతంలో విందురు. కానీ ధ్రువుడు అంత కష్టపడితే పినతల్లినేం అనలేదు. పినతల్లికి వెళ్ళి నమస్కారం చేశాడు తపస్సు చేసి వచ్చిన తర్వాత. కానీ అనవసరంగా ధ్రువుడి జోలికి వెళ్ళి ఒక్క మాట అన్నందుకు ధ్రువుడి పినతల్లి సురుచి ఏమైపోయిందో తెలుసా అండి? అరణ్యంలో పుట్టినటువంటి కార్చిచ్చు ఎందు ఒళ్ళు కాలి మరణించింది. ఆ సురుచి యొక్క కుమారుడు వేటకి వెళ్ళి యక్షుల చేతిలో సంహరింపబడ్డాడు, పెళ్లి కూడా అవ్వకుండా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫలితం? చేసిన పాపంలోంచి వచ్చింది. పాపం ఎక్కడి నుంచి వచ్చింది? అధర్మంలోంచి వచ్చింది. అధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? నీ మనస్సుకి ధర్మమును ఆలంబనంగా ఇవ్వడంలో నీకు ధైర్యాన్ని కోల్పోవడంలో వచ్చింది. ఆ ధైర్యం ఎందుకు కోల్పోయావు? రామాయణాది కావ్య పఠనము శ్రవణము నీకు లేకపోవడం వల్ల వచ్చింది. కాబట్టి మళ్ళీ నిన్ను ధర్మంలోకి ఎవరు తీసుకెళ్ళాలి? వెళ్ళినటువంటి వాడు ఎటువంటి స్థితిని పొందాడో చెప్పిన రామాయణంలోంచి రావాలి. ఇక్కడ మీకు నేను ఒక్క మాట చెప్పాలి. అయితే రాముడు రాజు అయ్యాడు కదండి, రాజు అయిన తర్వాత రాముడు సుఖపడ్డాడా అంటే, సీతాపరిత్యాగం చేసిన తర్వాత రాముడు దుఃఖపడ్డాడు, అది వేరు మాట, అది వదిలేయండి. సీతమ్మతో కూడిన రాముడు రాజుగా భోగములను అనుభవించినట్టు మీకు కనపడుతుంది పైకి ఊహిస్తే. కానీ రాముడు అలా ఎప్పుడూ సుఖం అనుభవించలేదు. మీరు కావాలంటే ఉత్తరాఖండ చదవండి. ఎందుచేతో తెలుసా అండి? ప్రతి క్షణం రాముడు ఓ మాట చెప్తుండేవాడు. తను కూర్చుని లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణుడు ఎప్పుడు రాముడి పక్కన ఉంటాడు, లక్ష్మణ ఓసారి తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూసిరా అనేవాడు. అంటే విసుగొచ్చి లక్ష్మణుడు అన్నాడు ఓ రోజున, అన్నయ్య నువ్వు పరమధార్మికుడవు, ఎక్కడ ప్రభువు ధార్మికుడై ఉంటాడో అక్కడ లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. మన రాజ్యంలో నెలకి 3 వానలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, అందరూ సుఖశాంతులతో ఉన్నారు, చోరభయం లేదు, పిల్లలు సుఖంగా ఉన్నారు, పెద్దలు సుఖంగా ఉన్నారు, ఏమీ బెంగలేదు అన్నయ్య, అందరూ హాయిగా ఉన్నారు. నువ్వేదో చెప్తున్నావు కదా ధర్మం గురించి అని చెప్పన్నాడు. అంటే రాముడు అన్నాడు, నేను అలా లక్ష్మణ 10 మాటలు ఎందుకు చూడమంటానో తెలుసా? ధర్మం అన్నది చాలా సంక్లిష్టం. ఏ పాత్రని బట్టి ధర్మం అలా మారిపోతుంది. ఇంతకుముందు నేను పుత్రధర్మం పాటించాను, భర్తృధర్మం పాటించాను సీతమ్మ దగ్గర, మీ పట్ల సోదరధర్మం పాటించాను. ఇప్పుడు నేను ఏ ధర్మంలో ఉండాలో తెలుసా? రాజధర్మంలో ఉండాలి. రాజు అంటే ఎవరో తెలుసా? కన్న తండ్రి లాంటివాడు. తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండొచ్చు, సెల్ ఫోన్ కట్టి పడుకోగలడేమో, ఫోను డిస్కనెక్ట్ చేసి పడుకోగలడేమో, వారం రోజుల నుంచి ఇన్స్పెక్షన్లు తిరిగి తిరిగి ఉన్నాను నిద్ర లేదని. కానీ అలా పడుకున్నటువంటి తండ్రి పక్క గదిలోంచి తన కొడుకు నాన్నగారండే అని పెద్ద అరుపరిచాడు అనుకోండి, అయితే అమ్మ బాబోయ్ అని అరిచాడు అనుకోండి, వారం రోజుల నుంచి నిద్ర లేదు, నేను లేచి వెళ్ళను, నువ్వు వెళ్ళి చూడని పడుకుంటాడా? ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా లేచి వెళ్ళి ఏమైందో కొడుక్కని పరిగెడతాడంతే. అలా తండ్రి రాజు అంటే ఎవరో తెలుసా? ఇప్పుడు పెద్ద కుటుంబం ఉన్నవాడు, కొన్ని లక్షల మంది నా బిడ్డలు, నేను తండ్రిని, ఏ క్షణంలో ఎవరికి బాధ వచ్చినా ప్రభువు దగ్గరికి వస్తారు. వాళ్ళు వేచి ఉండకూడదు, ప్రభువు వేచి ఉండేటట్టుగా కానీ ఉంచితే ప్రజల్ని ప్రభువు దానికి తిరిగి ప్రాయశ్చిత్తం అనుభవించవలసి ఉంటుంది. నీకు ఒక ఉదాహరణ చెప్తాను లక్ష్మణ, నువ్వు చెప్పడం చాలా తేలిగ్గా చెప్పావు, ఎందుకన్ని మాటలు వెళ్ళమంటావు తలుపు దగ్గరికని. నీకు ఒక కథ చెప్పనా? మన వంశంలో ఉండేవాడు మృగమహారాజు గారని. ఆయన ఒకనాడు ఒక పేద బ్రాహ్మణుడు ఒక ఆవు విషయమై తగాదా వచ్చి ప్రభువు దగ్గరికి వచ్చాడు. పొద్దున్న వచ్చాడు, సాయంకాలం వరకు లోపలికి పంపించలేదు. అసలు పరిపాలకులు అన్న వాళ్ళందరూ రామాయణం చదువుకోవాలి, చదువుకుంటే తెలుస్తుంది గ్రీవెన్స్ సెల్ అంటే ఏమిటో, విజిటర్స్ అంటే ఏమిటో, కంప్లైంట్లు అందుకోవడం అంటే ఏమిటో, పబ్లిక్కి అటెండ్ అవ్వడం అంటే ఏమిటో. అందుకని ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుల్ని బయట కూర్చోబెట్టాడు. సాయంకాలం వరకు కూర్చున్న బ్రాహ్మణుడు అన్నాడు, ఉదయం వచ్చిన వాడిని సాయంకాలం వరకు కూర్చోబెట్టాడు ప్రభువు, దర్శనం ఇవ్వలేదు. నేను అన్నం తిన్నానో లేదో, సంధ్యావందనం జరుగుతోందో లేదో చూడలేదు. ఈ చూడని వాడు ప్రభువా? వీడికి
ఇలా ఇలా తలాడిస్తూ ఎక్కడో కూర్చోవడం అలవాటైంది. ఎక్కువ కదలిక లేకుండా అలా తలాడిస్తూ ఎక్కడో కూర్చోవడం అలవాటైన వాడికి సింహాసనం ఎందుకు, చెట్టు మీద తొండగా ఉంటే చాలు, వీడు ఉత్తలక్షణము తొండగుగాక అని శపించి నాకు రాజదర్శనం అక్కర్లేదని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే తొండై బయటికి వెడితే జనక మహారాజు గారు ఆయనకి ధర్మాధర్మ విచక్షణ చాలా ఎక్కువ. దశరథ మహారాజు గారు కైకమ్మ యొక్క తండ్రి గారికి మాట ఇచ్చారు, నీ కూలుడికి ఎలా ఇస్తావు రాజ్యం, భరతుడికి రాజ్యం ఇమ్మంటాడు. అందుకని ఇప్పుడేమో రాముడికి రాజ్యం ఇవ్వడం దశరథుడికి ఇష్టం, పెద్ద కొడుకు సుగుణాభిరాముడు కాబట్టి. పుడతాడని అనుకోలేదు దశరథ మహారాజు గారు, కౌశల్యకి సుమిత్రకి ఎందుకు కైకికి పుట్టాడు ఏమిట్లే అనుకున్నాడు. తీరా ఇప్పుడు రాముడు పుట్టాడు, అందుకని జనకుడికి చెప్పద్దు అన్నాడు.